అన్నా నమస్తే అండి. నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? మల్లేష్ గౌడ్ నా పేరు. మల్లేష్ గౌడ్. ఏ ఊరు అనేది? మాది మునిపంపులు అనేది మునిపంపులో ఇది వాడరు పక్కకు పల్లి వాడదు నకరేకల్ నియోజకవర్గమేనా? నగరకల్ నియోజకవర్గం. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? వేముల వీరేశం. వేముల వీరేశమా? ఓకే. ఇప్పుడు ఎన్ని డబ్బాలు అవుతుంది రోజు మీకు కళ్ళు? ఒక 10 డబ్బాలు అవుతుంది. 10 డబ్బాలు అవుతుంది. ఒక డబ్బా ఎంత కమ్ముతున్నామే? ఒక డబ్బా 150 రూపాయలు. ఇప్పుడు 10 డబ్బాలు రోజు అమ్ముడు పోతుందా? ఇక ఓ టైంలో అమ్ముతో ఓ టైంలో మేము దీని మీద ఆధారపడి ఉంటాం సార్. ఇప్పుడు హైదరాబాద్కి కళ్ళు పోతుంది కానీ కళ్ళు కంపౌండ్లకి ఇప్పుడు మీ ఇక్కడ మిగిలిన కళ్ళు అటు పంపిస్తారా? పంపించాము ఇక్కడనే పంపిస్తాం. ఇప్పుడు హైదరాబాద్లో మరి కళ్ళు ఎట్లా తయారవుతుంది? ఇక అది మాకు తెలియదు, అది ఎక్కడ చేస్తారో ఏమో కానీ మేము అది ఇక్కడనే స్వచ్ఛంగా ఇక్కడ రైతులే తాగుతారు. మాకు రైతులు తాగుతారు. ఇక్కడ ఏమైనా ఇప్పుడు అక్కడ కల్తీ కళ్ళు వల్ల చాలా మంది చనిపోయారు కూడా, ఇక్కడ అట్లా ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఇక్కడ కాదు సార్, వాళ్ళు కూడా తాగుతారు కస్టమర్లు రైతులే. ఇక్కడ అట్లాంటి ఏం లేదు, ఇబ్బంది ఏముండదా? ఓకే. అంటే డైలీ స్వచ్ఛంగా తెచ్చిపోస్తాం మేము నమ్మకంతో, వాళ్ళు కూడా నమ్మకం ఉంటుంది. 10 డబ్బాలు అవుతుంది కానీ ఎన్ని డబ్బాలు అమ్ముతావు రోజు? ఇక పోయినాడు 10 డబ్బాలు పోతుంది, పోయినాడు ఒక 5 డబ్బాలు 4 డబ్బాలు. ఇక మా ఖర్చులో మటుకు అట్లా బండి రోజు 100 రూపాయలు బండిలో పోయాలి పెట్రోల్. అట్లా వాటర్ కలుపు అలాంటిది ఏముండదా? ఏం లేదు, వాళ్ళకి నమ్మకం కదా, మేము తెచ్చిపోస్తాం నమ్మకం ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ పరిపాలన 10 ఏళ్ళు చూసినామే, కాంగ్రెస్ వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఎట్లా ఉంది? ఎవరి పరిపాలన బెటర్ అనుకుంటున్నాం? కాంగ్రెస్ కొంచెం రైతులకు చేస్తుందని మేము నమ్మకం ఉండే ఓటేసినాం. మనకు రైతులకు చేస్తుందని, మాకు రుణమాఫీ వల్ల రుణమాఫీ రైతులకు 15,000 అట్లా ఇస్తామని, కౌలు రైతులకు ఇస్తామని ఎన్నో సమస్యలు చెప్పిరు కానీ మాకు ఏమి చెందలే సార్, ఏం చెందలే. కేసీఆర్ ఉన్నప్పుడు కొద్దిగా మంచిగా కేసీఆర్ ఉన్నప్పుడు అయ్యన్న కొద్దిగా చేసిండు ఆ 15,000 రుణమాఫీ అయ్యే కొంచెం చేసిండు, అది కానీ ఇప్పుడు ఏం రాలేదు సార్. ఇప్పుడు మరి నడుతలేరా? మరి మీరు 6 గ్యారెంటీలు ఇచ్చారు అని చెప్పి వేముల వీరేశం వచ్చినప్పుడు అడుగుతున్నాము, చేస్తే అవుతుంది బాబు అవుతుంది అని చెప్తున్నా, అది అయితే లేదు. అంతే. ఇప్పుడు మీరు ఏ పార్టీలో తిరుగుతారు? మేము కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ లో తిరుగుతావు, కాంగ్రెస్ లో కూడా ఇబ్బంది పడుతున్నాం. మాకు ఇప్పుడు మాకు అవుతుందని చేస్తుందని నమ్మకంతోనే చేసినాం, తిరుగుతాం కానీ మాకేం కాలేదు మాకు. అంతేనా? ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చిపోయింది వేముల వీరేశం గెలిచిన తర్వాత? ఇక్కడికి వస్తాడు, రేపు కూడా మాకు సిసి రోడ్ ఓపెనింగ్ ఉంది, దానికి వచ్చిపోతాడు ఊర్లో ముందు. ఇప్పుడు ఈ 2 ఏళ్లలో ఈ మీ ఊరికి ఏం పనులు చేసిండు వేముల వీరేశం? ఇప్పుడు ఖాళీ ఏం సిసి రోడ్లు అవి ఓపెన్ చేసి ఏం అంటే వస్తాయి, నిధులు వస్తాయి అని చెప్తున్నా కానీ ఏం రాలే ఇంకా మాకు. ఇంకేం ఇప్పుడు 6 గ్యారెంటీలలో మీకు ఏమేమి వచ్చినాయి ఇప్పటి వరకు? మాకు 6 గ్యారెంటీలలో ఒకటి కరెంటుది ఒకటి వచ్చింది అంతే. ఆ సిలిండర్ కూడా అది మాకు పడతలేవు కదా సార్, డబ్బులు అవి పడతలేవా? పడతలేవు. ఇంకేమి ఇచ్చాడు? ఇంకా గదొక మా కరెంటుది ఒకటే ఫ్రీ, గదొకటే వస్తుంది సార్. మేము రైతులే మామూలుగా మనకేం భూములు ఏమీ లేవు, 2-3 ఎకరాలు ఉంది అంతే. అంతే. మీకు రైతు బంధు రుణమాఫీ? రైతు బంధు అది రైతు ఒకసారి పడ్డది అంతే, రుణమాఫీ అయితే రాలేదు సార్. రుణమాఫీ నీకే కాలేదా? కాలే. కాంగ్రెస్ పార్టీకే కాకపోతే ఇతర పార్టీలకే మరి అదే మాకైతే కాలేదు సార్. మరి అయితే అయిందని చెప్తాం, కాలేదు మాకైతే చాలా వరకు. నేనేమంటున్నా, ఇప్పుడు వేముల వీరేశం ఇతర పార్టీలకు కోపమే చేయలేదు అనుకుందాం, నువ్వు సొంత పార్టీ కదా, మరి మాకే కాలేదు కదా చెప్తున్నాం. మాకు అదే మరి ఆయన గెలుపు కోసం పని చేసినాం. మనం అడగొచ్చు కానీ పోయి అడిగినంటే అవుతుంది అని చెప్తాడు. ఇక మీద కొన్ని ప్రాబ్లం ఏదో చెప్తే అవుతుంది అంటే అవుతుంది. ఇప్పుడు ఆయన లింగయ్య ఉన్నప్పుడు ఎట్లుంటుండే? చిరుమర్తి లింగయ్య ఉన్నప్పుడు కూడా ఆయన కూడా ఏం చేసిండు, ఇక చేసే ఈ వీరేశమే మాకు కొంచెం బెటర్ అనిపించి గెలిపించుకున్నాము ఇక్కడ. కానీ ఏం అవి వస్తలేవు, మీదంగా రాంది అన్నట్టు. అదొకటి కరెంట్ ఒకటి ఫ్రీ ఒకటి వచ్చింది సార్ మనతో. ఇప్పుడు ఈ సర్పంచ్, ఎంపీడీసీ, జెడ్పీడీసీ ఎలక్షన్స్ వస్తాయంట, ఎవరికి కలిసి వస్తుంది మరి ఎలక్షన్లు? ఈ ఎలక్షన్లు అంటే నాకు తెలిసినంత వరకు ఇట్లాంటి రైతులు ఇలాంటి వ్యతిరేకం వస్తే కష్టం అంతే ఇప్పుడు ఈ రోజులలో. ఇప్పుడు మీ గమ్లోకి ఏమైనా స్పెషల్గా ఏమైనా చేసింది కాంగ్రెస్ పార్టీ? మాకేం ఇక మోకులు అయినా ఇచ్చిరు, అది ఏదో కొందరికి ఊర్లో ఒక మా సొసైటీ పెద్దది, 120 సొసైటీ, 120 మంది ఉన్నారు మొత్తం. అందులో ఒక 5-6 వచ్చారు అట్లా. ఏమైనా చెప్పిండు అసెంబ్లీ ఎలక్షన్ లో గమ్లో గిజ్జేస్తాము, చనిపోతే అది ఇస్తాం ఇది ఇస్తాం చెప్పారు? ఏం చేయలేదు సార్, ఏం చేయలేదు, రాలేగా మాకు అట్లా. నువ్వు పార్టీలో ఉండి చేయకుండా కానీ చేస్తుందని చెప్పాలి, అబద్ధం అని ఆడాలి. ఇప్పుడు ఎన్ని రోజులు దాచుకుంటాం సార్? మనకు 10 రూపాయలు చెందుతానంటే దాని రాదని చెప్పి వచ్చినాయని చెప్పి కూడా అది కూడా వస్తాడు. అరే నీకు వచ్చినాయట వేరే పార్టీ వాడు వస్తాడు, నీకు వచ్చినాయని అడిగితే ఎట్లా తెలుస్తుంది? మనకు తెలుస్తుంది కదా, అట్లా వస్తే వచ్చిందని చెప్పుకుంటాడు, రాందని చెప్పుకోవాలి. అప్పుడు కొంత ఇట్లా ఎవరన్నా మాట్లాడితే బెదిరింపులు ఇవన్నీ ఉండే, ఇప్పుడు అట్లా ఏమన్నా ఉన్నాయా? బెదిరింపులు ఏం లేదు అంటే కొద్దిగా ప్రశాంతంగానే బతికే అవకాశం ఉందా ఇప్పుడు? మనం ఎందుకు బెదిరిస్తాం? మనం ఏమైనా దొంగతనం చేసినాం మనకన్నా? మనం స్వచ్ఛందంగా మనం ఓటు వేస్తున్నాం, మన స్వచ్ఛ ఉంది కదా, అట్లా ఎందుకు భయపడాలి ఊరికి?
ఇందిరమ్మ ఇంట్లో ఎవరికన్నా ఇక్కడ ఇచ్చిరా? ఇందిరా మిన్లు వచ్చినాయి, పేదలకు అయితే వస్తున్నాయి కొన్ని ఇందిరా మిన్లు వచ్చినాయి. ఇప్పుడు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు ఎక్కడన్నా కట్టిండా? ఇక్కడ కేసీఆర్ అయితే రాలే, ఇక్కడ కట్టి ఎక్కడన్నా కట్టిండా? ఇక్కడ రాలే సార్, కట్టలేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఇబ్బంది అవుతుందా? ఇచ్చిన హామీలు ఇబ్బంది కదా, ఇచ్చిన హామీలు కొన్ని నెరవేరిస్తే కొంచెం రైతులకు చాలా మందికి, మాకైతే రైతులకే చేయాలి సార్, ముఖ్యమైతే రైతులకు కావాలి. కానీ రైతులకు కాలే, మామూలుగా చిన్న చిన్నవి చేస్తే రైతులకు గాంధీ ఇప్పుడు యూరియా పంచా అవుతుందా? యూరియా అయితే మా సైడ్ అయితే వస్తుంది సార్, అట్లా కొంచెం కొంచెం మధ్యలో ఇబ్బంది అయింది, అప్పుడప్పుడు రావణపేటకైతే పంపిస్తారు రైతు. యూరియా అంటే పెద్ద అంత సమస్య కాదు, అది యూరియా అయితే వస్తుంది. అమ్మ మీకు 2500 వస్తున్నాయా? ఎక్కడి సార్ ఎవరు ఇచ్చారు? ఇస్తలేరా? నాకు అప్పుడు కేసీఆర్ ఉండగానే నెలకు 2000 పింఛన్ రాసిర్రు, అదే పింఛన్ వస్తుంది అంతే. అంతే. ఇప్పుడు వీళ్ళు 3000 ఇస్తానే కాంగ్రెస్ వాళ్ళు? ఏది ఇయ్యలే కాంగ్రెస్ వాళ్ళు, నాది టీఆర్ఎస్ పార్టీ, నేను టీఆర్ఎస్ కే ఓటేస్తా. మాకు ఏం చేయలే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి. ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లని కేసీఆర్ వాళ్ళ పక్షాన పెట్టలే, అందరికి సాయం చేసిండు ఆయన. రైతు బంధు గాని ప్రతి ఒక్కటి ఇచ్చిండు. ఈయన కాంగ్రెస్ వాళ్ళకే ఇండ్లు పెట్టిండు సార్, వేరే పార్టీ వాళ్ళకి ఎవ్వరికి ఇండ్లు ఇయ్యలే. టీఆర్ఎస్ వాళ్ళకు మాకు రోడ్లు కూడా పోసలేరు. ఇప్పుడు ఒక రోడ్డు మా ఇంటి దానికి గింత ఉంటుంది సారు, గినించలు గిందాకు ఉంటది, మాకు లేదంట రోడ్డు. ఇప్పుడు వాళ్ళకు శాంక్షన్ అయిందంట, కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తారంట. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరు మా ఎమ్మెల్యే? దిగిపాయగా శ్రీమర్తలింగే. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఈయన ఎమ్ల వీరేశం. అంటే వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇండ్లు ఇస్తుండ? వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇండ్లు ఇస్తుండు, వాళ్ళ పార్టీ వాళ్ళకే. రాజరెడ్డి పటేల్ ఉండగా ఇప్పుడు ఈయన ఆయనే అన్ని కాంగ్రెస్ వాళ్ళకే చేస్తుండు, కానీ మాకు టీఆర్ఎస్ వాళ్ళకి ఒక్క కూడా మాకేం చేయలేదు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలు కూడా చాలా మంది ఇల్లు లేని వాళ్ళురా, చాలా మంది మరి అడుగుతలేరా మీ టీఆర్ఎస్ పార్టీలు? మా కేసీఆర్ ఏమో అప్పుడు అందరికి ఇచ్చిండు, మీరు ఎందుకు ఇస్తలేరని అడిగితే సార్ మమ్మల్ని లెక్కేసారు, మేము పోనే పోము ఆడికి. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఏమేమి వస్తున్నాయి? ఒకటి ఇది ఇచ్చిండు అయ్యా, ఏంది కరెంటు ఫ్రీ పెట్టిండు, అంతే. ఇక బస్సు ఇస్తున్నట్టు బస్సు పెట్టిండు సారు, బస్సు అనవసరంగా పెట్టిండు. కేసీఆర్ సారు తిన్నాడు, ఆయన దొంగ లంగ అన్నారు. ఆయన మంచోడు, ఈయన ఏం చేస్తలేడు. ఎందుకు పెట్టిండు? ఏమిటి పెట్టిండు? బస్సు మేము ఇక పోతామా? మేము బస్సులల్లా ఉద్యోగాలు జాబులు చేసే వాళ్ళకు సేఫ్టీ, మాకైతే ఏం చేస్తలేరు. ఊర్లో పండి పోతారుగా మీరు కూడా? ఎప్పుడో ఒకసారి పోతాం. ఎప్పుడు పోతామా సార్ మేము? మాకైతే ఏం సాయం చేస్తలేరు సారు. ఆ 3 నెలలకు ఒకసారి ఇచ్చిర్రు బియ్యం, మళ్ళీ ఇప్పుడు ఈ నెల ఇచ్చిర్రు బియ్యం. పింఛన్ వస్తుందా? పింఛన్ ఇస్తారు నాకు, కేసీఆర్ ఉన్నప్పటి నుంచి వస్తుంది సార్. ఇప్పుడు ఈ నెల వచ్చిందా పింఛన్? వచ్చిందా? ఇయ్యలే, ఇంకా ఇస్తారు. టైం కాలేదా? 26 తారీఖు అట్లా ఇస్తారు. మరి అడుగుతలేరా మరి 3000 పింఛన్ ఇస్తా అన్నారు కదా అని? ఏం అడుగుతాం సారు, ఏం అడుగుతాం? ఇక అడిగితే ఆయన అప్పులు చేసిపోయారు, అయ్యే తీర్పుతున్నా నేను అని అంటారు. అప్పులు కేసీఆర్ చేసినట్టు? కేసీఆర్ చేసిండు అని చెప్తారు. ఈయన ఏం చేయలేదంట. కోటర సీసాలు రోజు మా ఆయన కోటర తాగుతాడు, మరి రోజు ఇంకా 10 రూపాయలు 20 రూపాయలు పెంచారు ఒక కోటర సీసా మీద. ఇప్పుడు ఈయన ఏం చేసినట్టు? రేవంత్ రెడ్డి ఏం చేసిండు చెప్పు? ప్రతి దానికి పెంచిర్రు, మరి ఇంకా ఈయన ఏం చేసిండు చెప్పు? నవ్వుతుర్రు వీళ్ళు. మరి అవును, మరి మీ మామ నిన్న మన రోజు కోటర తాగుతాడు, నేను అబద్ధం చెప్పాను. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే అంత కేసీఆర్ ఆగం చేసి అప్పులు చేసిండు, డాంగ్ కట్టించిండు, అక్కడ అంతా కూలిపోయి కుప్ప పడ్డదని చెప్తుర్రు. మరి ఇవన్నీ చెప్తుర్రు. మాకైతే 100 విధాలు. ఈసారి అయితే ఇక మళ్ళా రేవంత్ రెడ్డి రాడు, టీఆర్ఎస్ కి అంతే వేస్తాం ఓట్లు, ఆయనకే వేస్తాం. మాకు ప్రజలకైతే ఏం సహాయం చేస్తలేడు. తిరుగుతుండా? లింగయ్య తిరుగుతుండా? వస్తాడు, వస్తే ఏం సక్కదాను. ఇక అత్త ఫస్ట్ వచ్చిన కోడలు నెట చూస్తుంది, వెనక చీర వచ్చిన కోడలు నెట చూస్తుంది. ఫస్ట్ వచ్చిన కోడల్ని జ్వరం ముసలి అయిపోయి పిల్లలుగానే తక్కువ చూస్తుంది. ఇప్పుడు లేవలేకుంటే ఈ వెనక చీర వచ్చిన కోడలు లచ్చలు చేస్తుంది కాబట్టి ఆమెను చూస్తారు, అంతే. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరు? ఈరేషమేమో మా ఈరేషన్ కూడా ఆయనకే వేసినా ఓటప్పుడు? ఆయనకే వేసినాం, అందరం ఆయనకే వేసినాం సార్. పైసలు తీసుకున్నావా? ఉత్తినే ఫ్రీగానే వేసినావా? పైసలు ఎవరు ఇయ్యలే మాకు, ఇయ్యలే. ఏమి కూడా ఉత్తినే వేసిన ఓటు? ఒక ఏది మంది ఇచ్చిర్రు అంతే, గంత తప్ప ఏమి ఇయ్యలేదు మాకు. వచ్చిండా వేముల వీరేశం? మళ్ళీ వచ్చిపోయిందా? మళ్ళా రాలే, మళ్ళా ఈ ఊరికి రాలేదుగా. అంతేనా? మాకు అవపడుతుండే కానీ మీకు అవపడుతుండే, మాకు అవపడతలేదు, మాకు అవపడతలేదు సార్. పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 2000. ఇప్పుడు 3000 ఇస్తాను కాంగ్రెస్ వాళ్ళు. ఓడిగలే, ఏం చేస్తున్నావు మరి? అడగక ఏం చేస్తున్నావు? మాకు అవపడతలేదు, ఓని పట్టుకో అడగము. ఇస్తారన్న వస్తే ముఖం వీళ్ళకి వస్తే అడుగు, మా ముఖానికే వస్తలేరా. అంతేనా? ఇప్పుడు ఈ 2500
500 ఎక్కడి సారు 2,500 మహిళలకు 2,500 ఇస్తానుగా అది కూడా ఇయ్యలేదా? ఇయ్యలేదు సారు, అబద్ధం మాట్లాడద్దు. మరి ఏమి ఇస్తారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు? ఏమి ఇయ్యలేదు. అయ్యే 2000 రాజశేఖర రెడ్డి పెట్టిన అయ్యే పైసలు ఆయన 200 ఇచ్చిండు రాజశేఖర రెడ్డి అప్పుడు. 200 ఇచ్చిండు. కేసీఆర్ వచ్చినాక 2000 ఎక్కినాయి. ఎవరిది బాగుందంటే పరిపాలన? రేవంత్ రెడ్డి బాగుందా కేసీఆర్ పరిపాలన బాగుందా? కేసీఆర్ చేసిందే 2000. ఇక ఈయన మాకు 4000 ఇస్తాను, 4000 లేవు, ఒక్క పైసే లేదు. అంతేనా? అయ్యే 2000. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా? అవును మరి, అవును. వీళ్ళు ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది, ఇయ్యాలి, వీళ్ళకు టైం ఇయ్యాలిగా. ఇయ్యలేదుగా సారు, మాకు ఇయ్యలేదుగా. ఇక ఎన్నడు ఇస్తాడు? కొద్దిగా ఆగాలి కదా. ఇక దేవుని అంతేనా? నీకెన్ని డబ్బులు అవుతుంది కళ్ళు? నాకు అయితే 5-6 డబ్బాల కళ్ళు అవుతుంది కానీ ఆ సేల్ అయితే లేదు. సేల్ అయితే లేదా అంటే నీళ్ళు కలుపుతున్నావా? గట్టి కళ్ళు వస్తున్నాయి కానీ మబ్బులు వస్తున్నాయి, మందు తాగుతారు, అంత మంది కాబట్టారు జనం. ఈ కళ్ళు కూడా ఏమన్నా కలిపితే గట్టిగానే అవుతుంది. గట్టి కలుపుతుంటే తాగుతున్నారు, మబ్బులో తాగలేరు. ఇంకా అంతా మందుకు తాగుతారు. ఆ మందుకని ఇంకా 2 రూపాయలు ఎక్కువ పెట్టి తాగుతారు కానీ మాకు కళ్ళు తాగలేరు. ఏం సక్కదా. ఇక మాకు ఈ పింఛన్ ఇస్తాడు సారు. నాకు 55 ఏళ్ళు వచ్చినాయి. ఏ సార్ చెప్పిండు? అప్పుడు కేసీఆర్ ఇస్తాడు, మళ్ళీ సార్ నేను గెలిస్తే ఇస్తాడు. కానీ ఆ సార్ ఊడిపోయా. ఈయన నేను ఇస్తాను కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది. ఈయన ఇవ్వకపోలే. మాకు 55 ఏళ్ళు నాకు నిన్నాయి, ఇంతవరకు నాకు పెన్షన్ రాలే. మా గౌడు ఏంటంటే 50 ఏళ్ళకి రావాలి వాస్తవానికి. మా 55 ఏళ్ళకి వచ్చినా కానీ ఇంకా మా గురించి అసలుకే మాకు మంత్రి ఉండు. గౌడేగా మంత్రి. ప్రభాకర్ గౌడని పెట్టుకోవాలి ఆయన. మరి ప్రభాకర్ అంటే మాకు ఊరు తెలుస్తలేవు. మరి నేను ప్రభాకర్ గౌడ్ పెట్టుకోలే కొసకు. ప్రభాకర్ అంటే సాల అయినా పద్మశాల అన్నట్టు పోతుంది. నేను ప్రభాకర్ గౌడ్ అంటే మేము కూడా మాకు కొంచెం వేరుకుండు. మరి రెడ్డి అని పెట్టుకుంటుంది. నా సకదా మంచిగా ఉంది కానీ రెడ్డి పెట్టుకోవాల్సింది ఆయన. అయితే మా గురించి మాత్రం గౌడ సంఘం గురించి మాత్రం ఒక్క ముచ్చట మాట్లాడతలేడు. రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, మంత్రి మాట్లాడతాడు. ఇప్పుడు మినిస్టర్ మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి పదవిలో మరి గౌడేగా ఆయన. ఆయన ఆయన కూడా అసలు తెలియదు మమ్మల్ని. కేసీఆర్ మీ గమనంలోకి ఏం చేసిండే? గమనంలో న్యాయం చేసిండు. మంచిగా మాకు పింఛన్ ఫస్ట్ వాళ్ళకి పింఛన్ ఇచ్చిండు. పనులు లేకుండా చేసిండు. అన్ని పనులు లేదు మాకు. ఫ్రీ షర్ట్లు ఇప్పుడు ఎత్తున్నాం. మాకు అన్ను లేదు, పనులు లేదు. ఇప్పుడు ఈయన ఏం చేస్తాను చెప్పిన అసెంబ్లీ ఎలక్షన్ లో మీకు ఏమైనా చెప్పిండా? ఏం చేస్తాను, 3 సార్లు మిషన్ ఇస్తాను. మిషన్ మీరు ఆన్ వచ్చినా ఎత్తినా ఎక్కుతాడు, ఏం కాదన్నాడు. ఆ మిషన్ లేదు, ఊరుకో 2 ఒకటే ఇచ్చిండు. కథ బంధు ఊరికి లేదు, పింఛన్ బంధు. ఇల్లు అనిపించి ఇల్లు సకదానం ఇల్లు వస్తలేవు. 1 లక్ష వేసి కొంతమందికి వేసి కొంతమందికి వేయలే, అందరికి వేసలేడు. మరి రుణమాఫీ కొంతమందికి ఏం కాలే. రైతుల గురించి మాత్రం చాలా ఇబ్బంది పడతాడు. కంపల్సరీ ఇప్పుడు మేము సర్పంచ్ ఎలక్షన్ ఓడిపోతాడు, ఎంపీడీ ఎలక్షన్ ఓడిపోతాడు, అంతా చిత్తు ఓడిపోతాడు కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ టీఆర్ఎస్ వస్తుంది, మాకు అన్ని న్యాయం జరుగుతాయి, మాకు అన్ని నడుస్తాయి. టీఆర్ఎస్ మాత్రం కంపల్సరీ అడుగుతలేరా? వస్తే ఒకనాడు ప్రభుత్వం ఒకనాడు మీటింగ్ నాడు వస్తుడు. ఆ ముఖ్య నాయకులు ముందు పోతురు. వాళ్ళు ఎంతో ఇస్తే ఇల్లు వేసుకుంటారు. మాకు మందో పోస్తున్నారు, మేము మమ్మల్ని నిలగొడుతురు. ఇక అసలు దారి చేసుకుని ఇల్లు వేసుకొని పోతున్నారు మా నాయకులు, ఏ లోకల్ తిరిగే నాయకులు. అయితే ఏం లేదు. 6 నెలలకు నాడు వస్తుండు. ఇప్పుడు 2 సార్లు 3 సార్లు వచ్చిండు. ఇంకా సిరిమతలు ఇంకా వాస్తవానికి రోడ్లు బాగా చేసిండు. ప్రతి ఒక్క ఊరికి రోడ్డు కంపల్సరీ పడ్డాయి. అన్ని సీసీ రోడ్డు వేసి ఆయన పుణ్యమే. సీసీ రోడ్డు పడ్డది ఆయన పుణ్యం. సిరిమతలు పుణ్యమే ఆయన ఇప్పించింది. ప్రతి ఒక్క రోడ్డు ఆయన. ఇప్పుడు ఆయన వల్ల కొత్త రోడ్డు ఇంకేం రాలే. మరి బాగానే 50,000 మెజార్టీతో గెలిచినట్టు వచ్చింది. లింగే గారు ఒక మోసం ఏంటంటే కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్ లో పోవడం ఆయన ఒక మోసం జరిగింది. కాకపోతే ఆయన గెలుస్తోడే అదే పార్టీలు అట్లే ఉండడానికి ఆయన కూడా విన్నే. కానీ ఆయనకు ఏం జరిగిన ఇంట్లో పోయి అందులో గెలిచి అలా పేరు మాకు అమ్మ ఇంత మోసం చేయమని అట్లా పడ్డ ఓట్లు కానీ లేదా పడపోవు. లింగేనే ఇప్పుడు మళ్ళీ టర్నింగ్ లింగే గెలుస్తాడు. వీరేసం మళ్ళీ అట్లా ఓడిపోతాడు. సర్పంచ్లే గెలవు మా కాడ. ఇప్పుడు ఆ ప్రభుత్వం ఏం చెప్తుందంటే సర్పంచ్ గెలిచి ఓడిపోతాం అని ఎంపీటీసీ పెడుతున్నాడు ఆయన. ఎంపీటీసీ కూడా ఓడిపోతాడు, ఏది గెలవాడు. టైం ఇవ్వాలి కదా, 5 ఏళ్ళ అవకాశం కదా, అంటే 2 ఏళ్ళు అయింది. ఒప్పుకున్న పనులు ఒప్పుకున్న పనులు. రైతులకు ఎంత మోసం. ఊరే బస్సు ఏంది? ఊరే బస్సు కోసం ఒక బస్సు కోసం మేము 3 రోజులు లైన్ కట్టి ఒక బస్సు దొరకలే మాకు. వర్షం మొత్తం ఆగం అయిపోయింది. ఏం చేస్తాం చెప్ప. అదును దాటినాక పనులు వస్తుందా? రైతు ఎట్లా బాగుపడతాడు? రైతు బంధు రుణమాఫీ వస్తుందా? రుణమాఫీ కొంతమంది చేసి కొంతమంది చేయలే. మళ్ళీ మాకు 2 లక్షల పైన 20,000 ఉండేగా. 20,000 కట్టమన్నాడు. 20,000 కట్టినాక అయితే అన్నాడు. ఆ 20 అటే పోయినాయి. మా పని ఇచ్చే అయింది. కళ్యాణ లక్ష్యం అది కొత్త పెళ్లిళ్ళకు కళ్యాణ లక్ష్యం వస్తలేవు ఇప్పుడు అన్ని మంది. అని కేసీఆర్ కంపల్సరీ కళ్యాణ లక్ష్యం ఇచ్చిండు అందరికి. ఎవరికి ఎదరంగాలే. ఇప్పుడు మీ ఎమ్మెల్యే వేముల వీరేశం కలుస్తాడు, ఎప్పుడన్నా మాట్లాడతారా? పోతే ఊర్లో ముఖ్య నాయకులు ముఖ్యులు కలిసిపోతుంది. వచ్చి ఏమి లేదు, వస్తుంది వాళ్ళకి ఎంతో అంత ఇస్తుంది పోతుంది. ఏ పని లేదు ఆయన. ఒక్క పని కూడా కాలే. వేస్ట్. ఇప్పుడు వట్ట సర్పంచ్ గెలవదు మా కాల. అంతా టీఆర్ఎస్. పైసలు ఇస్తారు పైసలు ఇస్తే సగం పైసలు తీసుకొని చెప్తున్నాం. పైసలు తీసుకొని
టీఆర్ఎస్కి అయ్యి ప్రజలు చూసుకున్నామని టీఆర్ఎస్కి వేయాలని చెప్తున్నాం మేము. 10 ఏళ్ళు కేసీఆర్ మోసం చేసిండు, ఇబ్బంది పెట్టాడు. ఒక ప్రాజెక్ట్ కానీ సరే అవకతవకలు జరగవచ్చు, జరిగినా గట్టిగానే ఉన్నట్టు అది. ఇప్పుడు వీళ్ళు ఏదో మోసం వీళ్ళు ఆ ప్రభాకరణ చేస్తారు కానీ అది గట్టిగానే ఉంది. దానివల్ల వీళ్ళు మోసం చేసి ఆ సార్ అట్లా అబద్ధం. అది మంచిగా కేసీఆర్ ప్రభుత్వం మంచిగానే ఉంది. ఈసారి కేసీఆర్ వస్తాడు, ప్రభుత్వం నిలబడుతుంది. అన్ని పనులు అయితే మాకు గౌడ సంఘం కదా ఏం పెంచింది 50 అయినా వచ్చాను. నేను చెట్లు ఎప్పుడు ఇంకెక్తాను వచ్చేసరికి ఇప్పుడు లాస్ట్ నేనుగా మాకు పింఛన్ ఎప్పటిస్తుంది ఆయన మా గురించి మంత్రి పొన్నం ప్రభాకర్ అంటే మంత్రి అంటే గౌడే ఆయన మా గురించి కింద కూడా పట్టించుకోలే. ఆయనకు ఎట్లా ఎట్లా మన అవుతాడా మంత్రిగా ఆ టైం ఓడిపోతాడు. మున్పంలా నకరేకల్ నియోజకవర్గమేనా? అంతేనా? ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? ఈయన వీరేశం. అవునా? ఏం చేసిండు వేముల వీరేశం? 2 ఏళ్ళు అవుతుంది గెలిచి. మరి ఏం చేంటున్నాం మమ్మల్ని ఏం చేంటున్నాం? ఓటు వేసిరుగా, మీరే వేసిరుగా. అందరు వేస్తే మేము వేసాం. ఏం చేసిండు? ఏమైనా పనులు చేసిండా? ఏమో పోయా. ఏం పని చేస్తావు నువ్వు? ఏం పని చేస్తావే? ఈ పని చేస్తున్నా. ఏం పని? ఈ పని గుడ్డవరకలు అమ్ముకుంటున్నా. గుడ్డవరకలా? ఎన్ని అమ్మినావు ఈరోజు? అమ్మినా. ఇంత కోపం వస్తుంది నీకు? మరి ఏం చేయాలి? గుడ్డగారు నేనున్నా తిరిగి వస్తున్నా. మరి మీరు ఏదో మాట్లాడతారు. నువ్వు అటు ఒక వరకు ఇటు ఎందుకు వచ్చినవే? ఏదో మాట్లాడుతున్నా. ఒక మాట చెప్పే, జస్ట్ కూల్ అవ్వు. కేసీఆర్ పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా? నాకేం తెలియదయ్యా. నీ రాజకీయమే పోను. నేను రాజకీయానికే పోను. రాజకీయం చేస్తే పైసలు వస్తున్నాయి, మస్తు ఇస్తారు. అన్ని జేబులు నింపారు మాకు. మాకెవరు చేయలే, మాకెవరు చేయలే. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? నా పేరు నరసింహ. నరసింహ. ఏం పని చేస్తావే? నేను వ్యవసాయం చేస్తా. ఎన్ని ఎకరాలు ఉంది? 4 ఎకరాలు ఉంది. రైతు బంధు, రుణమాఫీ ఇవన్నీ అయినాయా? రుణమాఫీ కాలే. రైతు బంధు మాత్రం 6,000 వచ్చింది. 6,000 అంతే. ఎంత ఇస్తా అని చెప్పి? 7,500 ఇస్తా అన్నాడు. ఎందుకు 6,000 ఎందుకు ఇచ్చిండు? మరి ఎందుకు ఇచ్చిండో ఆయనకి ఎరక. పైసల్లో కేసీఆర్ ఇబ్బంది పెట్టిండు, ఆగం చేసిండు. ఏం చేయలే. ఆయన అన్న హామీలు ఏం లేదు. కళ్యాణ్ లక్ష్యం నా బిడ్డ పెళ్లి చేసుకున్నా. కళ్యాణ్ లక్ష్యం తులం బంగారం ఇస్తా అన్నాడు. 1,00,000 రూపాయలు ఇస్తా అన్నాడు. బంగారం వేయలే. 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్యం వచ్చింది. ఇంకోటి మాకు రోడ్లు లేవు. మాకు ఏం లేవు. మాకు ఒక రైతులకు యూరియా సప్లై లేదు, ఏం లేదు. విన్నావా? ఆయన చేసిన పని ఏం మాకు ఇంత లేదు. మన ఇది వాళ్ళకు పేదోళ్ళకి ఇండ్లు ఇస్తా అన్నాడు. ఉన్నోళ్ళకి ఆ 2 వీలర్ ఉన్నోళ్ళకి కానీ అన్ని పెట్టిండు. ఇందిరామిండ్లు ఇస్తున్నట్టు ఇందిరామిండ్లు ఎన్ని ఇస్తుండు? అన్ని ఆంక్షలు పెట్టిండు. ఏం ఆంక్షలు పెట్టిండు? కారు ఉండొద్దు, ఇది ఉండొద్దు, జేసీపీ ఉండొద్దు, ట్రాక్టర్ ఉండొద్దు, అన్ని పెట్టిండు. ఆడికి వచ్చినాక అది చూస్తే నీకు భూమి ఎక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది అంటే అన్ని ఆంక్షలు పెట్టిండు. ఏడియానే పెట్టేసిండు. అంతే. ఏముందని చేసింది మాకేం. ఏంలో వీరేశం 50,000 మెజార్టీతో గెలిపించాడు. 50,000 మెజార్టీ తోటి మాయమాటలు చెప్పి నీకు ఇది చేస్తాం, అది చేస్తాం, అన్ని మాయమాటలు చెప్పి గెలిచిండు. అంతే. ఇంకేముందన్నా? టైం ఇవ్వాలి కానీ 2 ఏళ్ళు అవుతుంది ఆయన గెలిచి. జనము రైతులము ఆ వరిసె నాటేసుకుంటే మందు బస్తాలు తెచ్చుకుంటే ఊరియా బస్తాలు దొరకలే. ఇప్పటిదాకా చెప్పులు ఇట్లా లైన్లు వేసి నివ్వటే కూడా మాకు ఇప్పటిదాకా ఊరియా లేదు. ఏం చేయాలి? ఇంకెంత యూరియా గతంలో ఎప్పుడైనా ఇబ్బంది అయిందా? ఇట్లా ఎన్నడు కాలే. ఈ 10 సంవత్సరాల లోపల ఆయన కేసీఆర్ ప్రభుత్వంలో 1 బస్తాకు 4 బస్తాలు చేసుకున్నాం. పత్తికి వేసుకున్నాం, అన్ని ప్రతి ఒక్క దానికి అన్ని వేసుకున్నాం. ఈయన మాత్రం ఏలాంటిది స్పందన లేదు. మాట్లాడుకో. ఈ నుంచి మన రావణపేట ఆడదాకా పోతే ఎన్ని గుంతలు 24 గంటలు వస్తారు. ఎమ్మెల్యే వస్తాడు, చూస్తాడు, ఎన్నో వాడు మీటింగ్ పెట్టుకుంటారు, పోతారు. ఇంతవరకు ఆ గుంటలు పోయి చూసి 24 గంటలకెళ్ళి పోతుండే కానీ ఆ చూసి కూడా ఏందని కూడా ఇంతవరకు దానికి ఇది చేయాలి. ఏపిస్తాడేమో ఎలక్షన్ల వరకు ఏపిస్తాడు. ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది కదా, ఉన్నది. ఏపిస్తాడేమో. ఉంటది మరి, ఉంటాడు 3 ఏళ్ళ దాకా ఉంటాడు. ఉన్నాక రేపు సర్పంచ్ వస్తాయి. సర్పంచ్ వచ్చి సర్పంచ్ ఓడేరు. రేపు ఎంపీటీ చేస్తాడు. పైసలు తీసుకుంటే బిర్యానీ అప్పుడు ఏది? ఇప్పుడు మేము పైసలు గీసలు ఏం తీసుకోము. మాకు పైసలు అక్కర్లేదు. మాకు కావాలి రైతుకు, మాకు పనులు కావాలి అంతే. మాకు పైసలు ఎందుకు? ఒకనాడు తిని తాగి ఉత్సవం వస్తేనే మాకు ఈ కర్మ చుట్టుకుంది. మా కర్మ చుట్టుకోవడమే అది. ఆ లీడర్లకు, ఆ పెద్ద పెద్ద లీడర్లు పోవడమే కర్మ చుట్టుకొని మాకు ఇంతవరకు ఇది అయింది. ఎన్నిసార్లు వచ్చిండు వేముల వీరేశం గెలిచినప్పటి నుంచి? మరి మేము చూసినా ఒక 4-5 సార్లు అయితే వచ్చినట్టుండు. ఇక ఎన్నిసార్లు వచ్చి మేము లెక్క పెట్టుకోలేక 4-5 సార్లు వచ్చిపోతుంటాడు. ఏదైనా మీటింగ్ పెట్టుకుని పోతుంటాడు. మీకు మాట్లాడే అవకాశం ఉంటుంది? ఆయన తోటి కలుస్తారా?
కలుస్తాం, కలిసి చెప్తాం, చెప్తే అంటాడు, చేస్తా అంటాడు, పోతాడు. అంతే. ఎట్లా ఇప్పుడు ఇక ఈ సర్పంచ్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పని అయిపోయినట్టేనా? ఇక అయిపోయిందంటే మేమైతే వెయ్యం, అయిపోయిందండి కానీ మేమైతే వెయ్యము. ఎవరికి వేస్తారు మరి? వాళ్ళకి టీఆర్ఎస్ కే ఇస్తాం. టీఆర్ఎస్ ఆల్రెడీ 10 ఏళ్ళు చూసినాం కదా, మళ్ళీ చూసినామే, మాకు మేలు చేసిన వాడికి వేస్తాం, మేలు చేస్తాం. కావాలి బీజేపీకి వేసుకుంటాడు, ఎవరు ఓని దోషింది ఆడ వేసుకుంటాడు. సరే ఫోన్ వస్తుంది అనమాట. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చూసినావు కదా, మళ్ళీ కేసీఆర్ ఎందుకు? మాకు అన్నం పెట్టిండు, మాకు అన్నం పెట్టిండు, బువ్వ పెట్టిండు, అన్ని పెట్టిండు. కేసరికే వేస్తాం మేము. మీ ఇంటికి వచ్చి పెట్టిండు అన్నం బువ్వ? ఎవరు ఇంటికి వచ్చి పెట్టలే, పదలు ఆయన పెడితేనే మేము ఓటేస్తాం. లేకపోతే ఈ సెవద్రి రేవంత్ రెడ్డి ఓటు అయ్యా. ఎందుకమ్మా, ఏం చేస్తలేడా? మా భూమి పడబడ్డది, ఎవరు చేస్తలేడు. ఆ చేస్తే ఇంత అంత ఇప్పుడు ఊరియా సంచలే లేవు, ఊరియా ఇస్తలేడు. లైన్ కడుతుంటారు, పోలే అడిగోలే పోలే పోయిండు కానీ మళ్ళీ ఆయన కడితే పారేస్తారేమో నువ్వు మళ్ళీ వచ్చిన కింద పడేస్తారని మళ్ళీ వచ్చిన మళ్ళా పారేస్తారేమో అని ఇక పోలే. ఆయనకు ఓటు వేయము, అది కాదు, మేము ఓటే వేయం. పెద్ద నమస్తేనే, ఏ ఊరేది? ఇది నారాయణగూడ. ఓకే, నకరేకల్ నియోజకవర్గమేనా? నకరేకల్. ఓకే, మీ ఏం పని చేస్తుంటారు మీరు? వ్యవసాయం చేస్తున్నాను. వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉంది? మాకు 10 ఎకరాలు ఉంది. 10 ఎకరాలు ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరే? ఎమ్మెల్యే ఈయన వీరేశం. వేముల వీరేశమా? ఓకే, మొన్న బాగానే 50,000 మెజార్టీ తోటి గెలిచినట్టు. గెలిచిండు ఆయన. అంటే ఇప్పుడు ఆయన మీద ఉన్న అభిమానంతో అన్ని వేల మెజార్టీ వచ్చిందా, లేకపోతే కేసీఆర్ మీద ఉన్న కోపం ఇటు వచ్చిందా? కొద్దిగా ఈయన అవమానం ఉంది, కొద్దిగా కేసీఆర్ మీద కూడా కొద్దిగా ఉంది అన్నట్టు. ఈ 6 పెట్టింది కదా గ్యారెంటీ పెట్టింది కదా, దాని వల్ల కూడా కొద్దిగా వేసారు జనం. ఓకే, ఇప్పుడు మీ రైతులకు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 ఏళ్ళు అవుతుందానే, మీ రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఇక మా రైతులకు ఏం చేయలేను ఆయన. రైతు బంధు మాఫ్ చేస్తుండే, అది కూడా మాఫ్ చేయలే. రుణం మాఫ్ చేస్తుండే, అది కూడా చేయలే. 2 లక్షలు 2 లక్షలు కూడా చేయలే. ఇప్పుడు కేసీఆర్ మీకు అప్పుడు ఎకరానికి ఎంత ఇస్తుండే రైతు బంధు? ఎకరానికి 10,000, ఎకరానికి 2 సార్లు ఇస్తుండే 10,000 ఇస్తుండే. ఈయన ఎంత ఇస్తా అని చెప్పిండు? 15,000 ఇస్తాను. 15,000 ఎంత ఇచ్చిండు ఆయన ఎకరానికి? ఏమీ లే, మళ్ళా ఒకసారి మళ్ళీ ఇంతే ఇచ్చిండు, 6,000 ఇచ్చిండు. 6,000 రూపాయలు ఇచ్చిండు. అంటే ఒకటే పంటకి ఇచ్చిండు? ఒకటే పంటకి ఇచ్చిండు, ఇంతవరకు వెళ్ళగా. మరి ఎట్లా ఇప్పుడు రైతులకు ఇబ్బంది అవుతలేదు? మరి ఇబ్బంది అవుతుంది, ఎందుకు అవుతలేదు? ఆయన ఉన్నప్పుడే కోరుకుంటారు, ఆయన్ని కోరుకుంటారు. ఇప్పుడు మళ్ళా కేసీఆర్ అడగట్లేదా అన్న? మీ ఎమ్మెల్యే వేముల వీరేశం అడగట్లేదు ఇబ్బంది అవుతుందని? ఏం అడుగుతాం, అడిగితే మాత్రం ఆయన ఏం చేస్తున్నా వస్తే ఇస్తామని ఆయన అంటుడు. అంతే. అంతేనా? ఇప్పుడు యూరియా పంచాయతీ ఏందే తెలంగాణ మొత్తం వచ్చే లైన్ గా అయితే ఒక్క ఊరియా దొరుకుతున్నాయి. 3 రోజులకు ఒక్క ఊరి కూడా వస్తలేదు. లైన్ గా వస్తున్నాయి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమో బీజేపీ వాళ్ళు పంపిస్తలేదని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. వీళ్ళే మోసం చేసేది, కాంగ్రెస్ వాళ్ళే. ఇప్పుడు గతంలో ఎప్పుడైనా ఈ యూరియా బస్తాల కోసం లైన్లు కట్టుడు, కొట్లాడుకోవడం, ఇబ్బంది పడడం జరిగిందా? ఏం లేదు నాయన. ఇప్పుడే ఈ కాంగ్రెస్ ఎప్పుడు ఇచ్చిందో అప్పటి నుంచి ఇల్లు అవుతుంది ఊరియా, చిన్న బాధగా. ఎందుకు ఇప్పుడు ఈ 2 ఏళ్ల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ పైన విపరీతమైన వ్యతిరేకత వచ్చినట్టు? అంటే ఇప్పుడు మీరు ఏ పార్టీ నాకు తెలియదు, మీది ఏ ఊరో నాకు తెలియదు, మీరెవరో కూడా నాకు తెలియదు, ఎందుకు ఇంత తక్కువ టైంలో వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ పార్టీ పైన? ఆయన ఈయన ఏం పని చేస్తున్నాడు కదా, ఇప్పుడు వ్యతిరేకం అంటే ఇదే. ఊరియా సంస్థలు ఈ పేటువాడి రైతు బంధు వేస్తలేడు కదా, రుణమాఫీ చేయలే, ఏది లేదు కాబట్టి వ్యతిరేకం చాలా వచ్చింది అన్నట్టు. అంటే ఇప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ కి అవకాశం ఇచ్చినాం కదా, వీళ్ళకి ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా, 3 ఏళ్ళ చేస్తాడు అనుకోవచ్చు కదా. ఏం చేయలేడు, అయిపోయింది. ఇప్పుడు 2 ఏళ్ళు అర్థం అయిపోతుంది కదా, ఇప్పుడు ఏం చేయలేడు, అయిపోయినట్టుగా. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారు అంటే కేసీఆర్ 10 ఏళ్ళు ఆర్థిక విధ్వంసం చేసిండు, అంత అప్పులప్పాలు చేసిండు. అప్పులంటే చిన్న ఆయన పెట్టుబడి పెట్టండి, ఆయన ఊరు ట్రాక్టర్ ఇచ్చిండు, ట్యాంకులు కట్టే, ఇది కట్టే, చాలా వరకు చేసిండు ఆయన. రైతు మందులు వేసే ఆయన. ఈయన ఏం చేసిన ఇంతవరకు ఏం చేయలే. ఒక బస్ ఫ్రీ ఇచ్చినాడు ఆడవాళ్ళకు కొట్టుకొని సస్తానికి, ఏం లేదు. 6 గ్యారెంటీలలో బస్సు ఒకటి వస్తుందా? కరెంట్ కూడా ఇస్తున్నాడు. ఏ కరెంట్ కొంతమందికి ఇచ్చిన, కొంతమంది కరెంట్ ఇక అప్పుడు ఇచ్చిన కరెంట్ చాలా తక్కువ ఇస్తుండే, కానీ ఇప్పుడు లేదు 200 యూనిట్లు కరెంటు కొంతమందికి ఇచ్చిండు, అది కూడా కొంతమందికి వేయలే. అంతే. ఇప్పుడు పింఛన్లే 3,000 రూపాయలు వస్తున్నాయి ఎవరికన్నా? 3,000 వస్తున్నాయి, అదే 2,000 కేసీఆర్ ఇచ్చినే ఇస్తున్నాయి ఇప్పుడు. అంతమంది ఏ కానీ కూడా వేయలే. ఐక్యలంగా ఆయన కూడా ఇచ్చిండు, ఇప్పుడు ఈయన కూడా ఇస్తుండే. అంతే. ఇప్పుడు ఈ వేముల వీరేశం వచ్చిపోతుంటాడా? గెలిచినప్పటి నుంచి ఎన్నిసార్లు వచ్చాడు? ఏం కావాలని 1 సారి 2 సార్లు వచ్చిపోయింది అంతే. ఇప్పుడు ఊరే కానీ అసలు వస్తే ముఖం చూపిస్తారు ఇక్కడ.
ఎందుకు రైతులు ఏమైనా ఇబ్బంది పెడతారని వస్తలేడా? రైతులు మళ్ళీ రిటర్న్ అవుతారని వస్తలేడు ఇక. ఇప్పుడు మీకు ఏమైనా సమస్య ఉంటే మరి ఎవరు చెప్పుకుంటారు మరి? ఇప్పుడు ఇవ్వలేనా? ఇప్పుడు సర్పంచ్ చెప్పేది, సర్పంచ్ లేడు, ఇవ్వలేరు ఇప్పుడు. అంతే అంతే. ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈ నెల ఎండింగ్ లోనే నోటిఫికేషన్ అది అని అంటా ఉన్నారు. ఒకవేళ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే ఈ నక్రేకల్ నియోజకవర్గంలో మీ ఊర్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది? మాదా ఇప్పుడు ఇదే టిఆర్ఎస్ గెలుస్తుంది, ఎక్కువ టిఆర్ఎస్ కవరు దానికి అవుతుంది. అయిపోయింది టిఆర్ఎస్ పని అయిపోయింది, టిఆర్ఎస్ పని కథ. ఆయన ఇప్పుడు వాళ్ళే వస్తాడు, పక్క వస్తుంది. ఆల్రెడీ వాళ్ళని 10 ఏళ్ళు చూసినాం కానీ మళ్ళీ వాళ్ళే ఎందుకు? అంటే ఈయన ఏం చేస్తాడు కానీ ఆయన అన్నప్పుడన్నా పని చేసిండు, కానీ కరెంట్ ఇచ్చిండు, ఇది రైతు మందులు ఇవన్నీ పడ్డాయి కదా, ఇప్పుడు ఏం లేదు అని అట్లా వద్దాం. నీ పేరేం పేరే? నా పేరు లింగరావు. నీకెన్ని ఎకరాలు ఉంది? 10 ఎకరాలు. 10 ఎకరాలు ఉంది. ఎక్కడ ఇక్కడ లోకల్లో ఉందా, దూరం ఉందా? అవునా? ఈ వ్యవసాయమైనా వరి వేసినావా? అవునా? 10 ఎకరాలు వేసినావా? అవునా? ఇప్పుడు నీకు రైతు బంధు రుణమాఫీ వచ్చిందా? ఒకసారి వచ్చింది, ఒకసారి రాలే. రైతు బంధు నీకు 10 ఎకరాలకు ఇచ్చిన రైతు బంధు? మాకు లేదు, ఒక్కని పేరు మీద ఏం లేదు. 2 ఎకరాలు 3 ఎకరాలు. మీ అన్నదమ్ములు అందరు కలిసి 10 ఎకరాలు ఉందా? అంతేనా? నీకు ఒక్కనికి 10 ఎకరాలా? నాకు ఒక్కనికి ఏం లేదు. ఏం లేదా? ఇప్పుడు రుణమాఫీ అయిందా నీకు? అయింది, ఒకసారి 2 ఎకరాలకు అయింది. 2 ఎకరాలకు అయింది. ఓకే. ఇప్పుడు నువ్వు ఇన్ని ఏళ్ళ నుంచి రాజకీయం చూస్తా ఉన్నావు కానీ ఎన్ని ఏళ్ళు ఉంటావు? ఉండొచ్చు బాగానే 70 ఏళ్ళు. 70 దాకున్నావా? ఎవరి పరిపాలన మంచి అనిపించింది? కేసీఆర్ 10 ఏళ్ళు చూసినావు, రేవంత్ రెడ్డి 2 ఏళ్ళు చూసినావు, అంతకుముందుకు రాజశేఖర్ రెడ్డి, రామారావు, చంద్రబాబు నాయుడు అందరిని చూసినావు కదా, ఎవరి పరిపాలన బాగుంది చెప్పే? ఎవరి పరిపాలన బాగుంది? ఎవరు చేసిందో వాళ్ళకే ఉంది. నీకు ఎవరి పరిపాలన మంచిగా అనిపించింది? సరే ఆ జమాన్ వద్దులే కానీ ఇప్పుడు కేసీఆర్ పరిపాలన 10 ఏళ్ళు చూసినాం కదా. కేసీఆర్ మంచిగానే చేసిండు. ఈయన ఇప్పుడు ఏం చేస్తాడో ఏమో. కేసీఆర్ ఏం చేసిండు, ఈయన ఏం చేస్తలేడు? కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, ఇవన్నీ మంచిగా ఇది చేసి పింఛన్లు ఇచ్చిండు. ఇప్పుడు ఈయన పింఛన్లు ఇస్తుండు, కరెంటు 200 యూనిట్లు ఫ్రీ ఇస్తుండు, రైతు బంధు ఇస్తుండు, రుణమాఫీ చేసిండు. ఈయన కూడా చేసిండు, కేసీఆర్ చేసినాయి. ఈయన కూడా కొన్ని చేసిండు. ఇప్పుడు తక్కువ ఉన్నలో చేసిండు. కేసీఆర్ ఏమో ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ కొండలు గుట్టలకి ఇచ్చేసిండు, ఈయన అట్లా ఇస్తలేడు. అంతేనా? ఏ పార్టీలో తిరుగుతావు నువ్వు? ఏ పార్టీ అంటే ఏ పార్టీ, అన్ని పార్టీలు మనయేనా? అంతేనా? ఇప్పుడు ఈ కాంగ్రెస్ పని అయిపోయినట్టేనా, ఇంకేమన్నా ఉందా? ఇక ఏముందో ఏం పోయిందో మనం రాజకీయం చేస్తున్నా అంతే. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ వచ్చే అవకాశం అని కనిపిస్తుంది. పని జనంలో ఉంది, మనం ఎట్లా చెప్తాం? మన కేసీఆర్ వస్తాడు అనుకున్నాం, రేవంత్ రెడ్డి వచ్చిండు. ఇప్పుడు ఏమనుకుంటారు జనం? ఏమనుకుంటారు? ఒకళ్ళు ఇట్లా అంటారు, ఒకళ్ళు అట్లా అంటారు. ఇక ఎవరిని దోసిందట వాళ్ళు మాట్లాడతారు. అంతే. నీకు పింఛన్ వస్తుందా ఇప్పుడు? వస్తుంది. 2000 వస్తుందా? ఇలా 3000 ఇస్తాను కదా మీకు? 3000 అన్నారు, 4000 అన్నారు, ఏది లేదు. ఈ మహిళలకు కూడా 2500 అన్నట్టు ఇస్తామంటారు కానీ వాళ్ళకేమి అయినట్టుంది. సరే. నమస్తే పెద్దనా, ఏం పేరు నీ పేరు? నా పేరు నేను మళ్ళీ లేనిపోయిన గొడవలు నాకెందుకు, ఇది పేరు చెప్తే గొడవలు అయితే. మరి నేను బ్రాహ్మణుడి, నేను గుళ్ళల్లో చేసిన వాడిని, మళ్ళీ మీనకేతన భయపడితే ఎట్లనే నువ్వు పూజలు చేస్తావా? ఎవడన్నా బెదిరిస్తాడు, మీరు 2 పూజలు వేస్తాడు, కథం అవుతాడు గుళ్ళో. మా దగ్గరికి అందరు వస్తారు కానీ ఏం చేస్తాం, ఇక మూసుకొని అందరికి ఆశీర్వచనం చేస్తాం, అన్ని చేస్తాం. ఇప్పుడు నువ్వు ఎవడన్నా బెదిరించిన అనుకో, వానికి ఆశీర్వాదం చేయొద్దు, ఇక కథం అనాలి, అయిపోతుంది. ఇప్పుడు కేసీఆర్ పరిపాలన 10 ఏళ్ళు చూసినాం, కాంగ్రెస్ వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఎవరి పరిపాలన బాగుంది? ఆయనదే బాగుంది, కేసీఆర్దే బాగుంది. ఎందుకు మంచిగా ఉంది? చాలా మంచిగా ఉంది. ఆయన చెప్పిన ఏది కూడా తప్పలే పాపం. రైతు బంధు ఇచ్చిండు, ఇది ముసలి వాళ్ళకు 2016 అన్నాడు. ఫస్ట్ ఎంత 600 700 ఉండే, దాన్ని పెంచి 2016 చేసిండు బాబు. తర్వాత ఈయన వచ్చి 2016 ఇస్తుండు, 4016 అని ఎప్పుడో మీటింగ్ లో చెప్పిండు. తర్వాత ఇప్పుడు కూడా అసెంబ్లీలో కూడా ఇస్తున్నాం అంటారు కానీ ఎవరికి ఇస్తున్నారో మాకు అర్థం కాలే. టైం ఇవ్వాలి కదా, 2 ఏళ్ళు అయితే ఇంకా 3 ఏళ్ళు ఉంది. 3 ఏళ్ళు అయినాక వెళ్ళిపోతాడు ఈయన, ఇంకేమి ఇస్తాడు? ఎందుకు ఇంకోసారి రాడా? ఏం రాడు ఈసారి అసలు రానే రాడు, ఎక్కడ రాడు. నేను పోతాను కదా బండి వేసుకొని, ప్రతి ఊరు పోతా.
ఎక్కడ పంతులు ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి అంత ఆగం ఆగం అంటారు. ఏం లేదు, ఆయన చేసింది ఏం లేదు. ఎన్ని ఊర్లు తిరుగుతావు రోజుకు నువ్వు? ఓన్లీ ఈ నల్గొండ జిల్లాలో అన్ని ఊర్లు తిరుగుతాను నేను. ఊర్లలో అందరు చెప్తారా రేవంత్ రెడ్డి పని అయిపోయి? చెప్తా అంతే. మరి ఎక్కడ ఎవరిని అడిగినా ఇదే మాట చెప్తారు. ఎంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? వ్యతిరేకత అంటే ఆయన చెప్పినవి ఒకటి అమలు చేయలేదు కదా, ఎవరికి లాభం అని ఎవరికి లేదు. కేసీఆర్ కూడా చెప్పిన కేసీఆర్ కూడా చాలా ఇచ్చిండు, మరి చాలా వరకు చేసిండు ఆయన. ఎక్కడో ఒకటి మిస్ అయితే కావచ్చేమో గానీ అన్ని కరెక్ట్ గా ఎవరు చేయరు, ఏ గవర్నమెంట్ చేయదు. కానీ అందులో చెప్పిన అమలు అయినటువంటివి చాలా ఉన్నాయి. ఏమంటారు మీ ఎమ్మెల్యే వేముల వీరేశం? ఏమంటుండు? వీరేశం మేము చూడలేదా? వీరేశం చేయడు, ఎవరు చేయరు. చూడలేదా? మీ ఎమ్మెల్యేనే చూడలేను. వీరేశం నాది 11వ వాడే చిట్యాల గాని 11వ వాడే కానీ వీరేశం అప్పుడు ఉన్నప్పుడు చేయలే, అందుగురించి ఓడిపోయిండు. మళ్ళీ ఇళ్ళకి వచ్చిండు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తుండని ఇప్పుడు కూడా ఏం చేయలే. వచ్చిపోతాడు అప్పుడప్పుడు. ఎక్కడ వచ్చిపోతాడు? వచ్చిపోవడం ఏం లేదు. మరి గత 50,000 మెజార్టీతో గెలిపించారు కానీ గెలిపించారు అంటే అప్పుడు ఆ మూమెంట్ అట్లా ఉండే. ఫస్ట్ చూసిరు 10 ఏళ్ళు కేసీఆర్ ని చూసి, సరే ఈయన వచ్చినాక ఏమని పీకుతాడేమని చూసుకోవాలనుకున్నారు, ఏమని చేస్తాడేమని అనుకున్నారు. అంతేగాని ఏం లేదు అని చెప్పింది ఒకటి లేదు. ఏమంటారు అంటే కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ ఆర్థికంగా విధ్వంసం చేసిండు, ఆగమాగం చేసిండు కాబట్టి అంత తప్పుడు మాటలే. ఇక పార్టీలలో వాళ్ళకి ఎన్నో ఉంటాయి కానీ మనం చెప్పు. కానీ ఆయన చేసిన దాంట్లో 100కి 80, 82, 85% ఆయన సక్సెస్ చేసిండు కేసీఆర్. ఈ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయంటగా, మరి అట్లా ఎవరు ఎక్కువ పైసలు ఇస్తే వాళ్ళకే ఓట్లు ఇస్తారా? లేదు, పైసలు ఇచ్చే అవసరం. ఎవరు మంచి మనిషి ఎవరు పని చేస్తే వాళ్ళకి వేస్తారు. పైసలు ఇస్తారు, వెయ్యాలి గెలవాలి కదా, వాళ్ళు ఇది వాళ్ళకు ఉంటది, ఇస్తారు. కానీ ఈ సర్పంచ్ ఎలక్షన్లలో అధికార పార్టీ ఎవరు ఉంటే వాళ్ళే గెలుస్తారు కదా, అట్లా ఉంటుంది ఇక్కడ ఏమన్నా? అధికార పార్టీ అంటే వాళ్ళు డబ్బులు పంచుతారు. వాళ్ళు రౌడీలను బస్తీ వాసులను ఎవరినో పెట్టుకొని గెలుస్తామని చూస్తారు, డబ్బులు ఇస్తారు. ఆ పక్కకు రా, ఈ పక్కకు రా, 5,000 ఇస్తాము, 2,000 ఇస్తాము అంటారు. అంతే. అంత ఇదే మోసమే, అంత మోసమే. ఎన్నిసార్లు వచ్చింది ఈ ఊరికి వేముల వీరేశం గెలిచినాక? నేనైతే వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. ఇక్కడికి అయితే చిట్యాల అయితే 15 సంవత్సరాలు అయింది. కానీ చిట్యాల అంటే అది హైవే కాబట్టి తిరుగుతాడు చిట్యాల్లో. మరి ఈ పల్లెటూళ్ళకి ఎక్కడొస్తాడు? రాడు. అంతే. మళ్ళీ కేసీఆర్ కావాలనుకుంటారా? నిజమేనా? 100% కేసీఆర్ అవుతాడు ఈసారి. నేనైతే చెప్తున్నా 100కి 100% ఆయనే అవుతాడు. ఆరోగ్యం సహకరిస్తలేదుగా, మరి ఆ పార్టీ నడిపించలేడుగా. ఇప్పుడు చెప్పే వాళ్ళు అట్లే చెప్తారు. రాజకీయంలో ఆయనకు ఆరోగ్యం సహకరించడం లేదు, ఇది ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో పండుకున్నారు, అది ఇది అని వీళ్ళు అంటారు. కానీ తప్ప అది ఆయనకి వాళ్ళే కొట్లాడుతారు బిడ్డ, బయటకు వచ్చే వాళ్ళే కొట్లాడుతారు. అది వాళ్ళ సమస్య, వాళ్ళకి ఏముందో మనకు తెలియదు. కానీ వాళ్ళు కానీ ఖచ్చితంగా మళ్ళీ కేసీఆరే వస్తాడు. అంతే. ఎందుకంటే ఆయనకు ఆరోగ్యం బాగాలేదని ఎవరు చెప్పేదే? వాళ్ళు రాజకీయం మీ కక్షలు ఉండి చెప్తారు కేసీఆర్ పండుకున్నాడు. ఎన్ని మన ఏది యూట్యూబ్లలో కూడా పెడతారు, ఇక మందు తాగుతాడు, ఇగో టేబుల్ మీద పెట్టి అది మందు తాగినట్టు అనేది డ్యాన్ చేసినట్టు ఎన్నో రకాలు పెడతారు. అంతా ఏళన. తాగుతాడే కేసీఆర్? ఎవరు తాగరు? మరి రేవంత్ రెడ్డి తాగడా? అచ్చా రేవంత్ రెడ్డి తాగడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరు తాగరు. అందరు మూసుకొని కూర్చుంటారు. ఎడిపోతున్నావే? బైక్ అడిగి పోయిస్తా. ఎన్ని ఎకరాలు ఉంది? 5 ఎకరాలు. రైతు బంధు రుణమాఫీ కాలే. రైతు బంధు వచ్చింది. ఎంత వచ్చింది? ఎకరానికి ఎంత ఇచ్చిండు? 6,000 ఇచ్చిండు. ఎంత ఇస్తా అని చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు? ఎకరానికి 7,500. 7,000 ఇస్తాను. 7,000 ఇస్తాను. మరి ఎందుకు 1,000 రూపాయలు తక్కువ ఇచ్చారు? వెళ్తలేదు అటకాలకి. ఎందుకు వెళ్తలేదు? మనకి అక్కడ అంటే కేసీఆర్ ఇబ్బంది పెట్టింది కాబట్టి వెళ్తలేదంట. ఏమైతుందో తెలియదు. ఈయన 4,000 ఇచ్చిండు, ఈయన 6,000 ఇస్తాడు, 7,000 ఇస్తాడు, ఇయ్యలేదు. కాలే. కేసీఆర్ పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా? ఎవరిది వాళ్ళకే బాగుంది అనుకుంటారు వాళ్ళు. వాళ్ళు అనుకుంటున్నారు, మనమేమనుకుంటున్నాం కూడా. ఇక మనం అంటే ఏమనుకుంటున్నాం, అప్పుడైతే బాగానే వచ్చినాయి, ఇప్పుడు రావట్లేదు. మరి ఎందుకు రావట్లేదో తెలియదు. ఆయన ఇబ్బంది పెట్టినట్ట, కేసీఆర్ ఇబ్బంది పెట్టిన కాబట్టి ఇప్పుడు రావట్లేదంట. కేసీఆర్ ఇబ్బంది పెడితే అవుతుందా? అట్లా కాదు, అంతా అప్పులు చేసినట్ట, మొత్తం చేస్తే చేసిండ మనకు తెలియదు కదా. అప్పు సంగతి మనకేం తెలుసు, ఇచ్చినోడే కావాలి మనకి, అంతే. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరే? వీరేశం. వచ్చిపోతుండా సారు? వస్తలేదన్న పని ఉంటే మాట్లాడినావు ఈ మధ్య?
నేనేం పోనా ఇంకా, నేను అసలు ఎప్పుడు పోయినా ఆయన దగ్గర. అప్పుడు పోను, నాకు పని, నా పని నాకే. అంతే, ఆయన పని ఆయనకు ఉంటుంది. ఆయన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడు మాకు తెలియదు. ఎవడో వాళ్ళిద్దరు లీడర్లు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. అంతే. ఈ వేముల వీరేశం ఈ 2 ఏళ్లలో ఏమైనా పని చేసిండా ఈ ఊరికి? ఏది వచ్చిన కానీ అయితే కొత్తగా పనులు అయితే ఏం కాలే, ఏం చేయలేదా? ఏం కాలే, ఏం అవపడతలే చేసినట్టు కూడా కొత్తగా. అప్పుడే వచ్చినాయి సిసి రోడ్లు గిట్ట. ఏది మళ్ళీ ఎలక్షన్ అయినా ఏం పనులు కొత్తగా అయితే ఏం వచ్చినట్టు కొట్టలే. అంతేనా? ఈ యూరియా దొరికిందా మరి నీకు? యూరియా మీది ఫస్ట్ లోనే, కాకపోతే కొంచెం లాస్ట్ లో ఇబ్బంది అయింది కానీ దొరికింది. ఫస్ట్ లో దొరికిందా? కొన్ని వెనకకి పెట్టిన వాళ్ళకి ఇబ్బందులు అయింది, మునగాలు వచ్చిన వాళ్ళు ఇబ్బంది. ఎట్లుంటది ఇప్పుడు ఈ ఊర్లో ఈ సర్పంచ్ ఎలక్షన్లు వస్తే ఎవరు గెలుస్తారు? టీఆర్ఎస్ కాంగ్రెస్? టీఆర్ఎస్ ఉండే మన ఎందుకు మన అంతకు ముందు బాగానే ఉండే టీఆర్ఎస్. మొన్న ఎలక్షన్ లోనే ఒకేసారి మరి జంప్ అయిపోయారు, ఎందుకు అయ్యారు తెలియదు, ఒకేసారి జంప్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ వస్తుంది. ఇక ఈ టీఆర్ఎస్ మొత్తం వస్తుంది అనేది కూడా గ్యారంటీ లేదు, కానీ వస్తుంది. వీళ్ళు కూడా మెజార్టీ ఉంటుంది, టీఆర్ఎస్ కూడా మెజార్టీ ఉంటుంది. మొత్తం వస్తాయని అయితే ఎప్పుడు లేదు. అందుకే అంతకుముందు కాంగ్రెస్ ఇక్కడ ఏర్లు పాకపోయి ఉన్నాయి. అంతకుముందు కాంగ్రెస్ ఏర్లను పాకి మధ్యాహ్నం 2 సంవత్సరాలు కేసీఆర్, కానీ అంతకుముందు ఎక్కడిది? ఎప్పుడు కాంగ్రెస్. మధ్యాహ్నం 2 సంవత్సరాలు కేసీఆర్ వచ్చిండు, ఆయనను చూసిర్రు. వీళ్ళు కొత్తగా మళ్ళీ 4,000 ఇస్తాం 3,000 ఇస్తాం అంటారు, మళ్ళీ ఇటు పడ్డారు. ఇప్పుడు కొంత కోపం మీద కాంగ్రెస్ మీద ప్రజలు ఉంటారు. కోపం లేకుండా ఎందుకుంటారు? కోపం ఉంటారు. అప్పుడు కేసీఆర్ మీద కోపం వచ్చి ఈయన కేసీఆర్, ఈయన మీద కోపం. ఈ కోపం ఎటు పోతుంది చెప్పలేము. దాటానికి ఎవరు ఎక్కువ పైసలు ఇస్తాటేనా? పైసలు ఎన్ని ఇచ్చినా తీసుకుంటారు, పైసల గురించి ఏం కాదు. పైసలు ముచ్చట, మంది ముచ్చట, వీళ్ళు ఏదో పని లేక ఇచ్చుడే. అంతే, వాళ్ళ మనసులో ఎప్పుడో నాటుకుపోయి ఉంటుంది చేస్తామని. అంతేనా? వీళ్ళు పని లేక ఆడిచ్చిండు, ఈడిచ్చాడు అని ఈడిచ్చుడే, అది కాదు. పైసలు ముచ్చట కానే కాదు. పెద్ద నమస్తేనే, ఏం పేరు నీ పేరు? నా పేరు సింగారం సాయిలు. ఏ ఊరిది? ఎన్నారం. నకరేకల్ నియోజకవర్గమేనా? నకరేకల్ నియోజకవర్గం. మీ ఎమ్మెల్యే ఎవరే? వేముల వీరేశం. వీరేశమా? అంతకుముందుకు ఎవరు ఉండే? అంతకుముందు సిరిమాతలింగే ఉండే. అవునా? ఇద్దరులో ఎవరు బెటరే? ఇద్దరు సమానమే, కానీ మాకు అయితే ఒక అన్యాయం ఏంటంటే షాప్ పిల్లలు రావట్లేవు. ముదిరాజులకు ఈసారి పిల్లలు రాలే. పోయినసారి ఒక 10% ఇచ్చారు, అది కూడా ఎంతకంటే ఒకటే చెరలో పోసిపోయారు, 3 కుంటలలో లేవు. ఈసారి వస్తే కానీ ఇంతవరకు ఏది లేదు. దసరా దగ్గరకు వచ్చింది, ఆ పిల్లల సమక్షంలో మాకు అన్యాయం అయితే చాలా అన్యాయం అవుతుంది. ఈ ముదిరాజులకు ఏం లేవు, వలల్లో గిల్లు వేయలేవు. ఇంతకుముందు కేసీఆర్ మీకు చేప పిల్లలు ఇస్తా అని చెప్పి ఇచ్చిండే. చేప పిల్లలు ఇచ్చిండు, వలలు కూడా ఇచ్చిండు, బండ్లు ఇచ్చిండు. ఆయన సరే, అది భగవంతు తెలియదు, కానీ అయితే కొంత మాకైతే సాయం చేసిండు. ఇప్పుడు వీళ్ళు ఇస్తా అని చెప్పలేదు, మీకు ఇస్తా అని చెప్పారు చేప పిల్లలు? ఇస్తామని చెప్పలేదు, కానీ అదే పీటర్లో వస్తే మాకు ఆశ. కేసీఆర్ ఇచ్చిన కదా, అట్నే వీళ్ళు కూడా ఇస్తారేమో అని ఆశ. అంతే, మాకు అదే ఆశ. కానీ వీళ్ళు ఇస్తామని చెప్పలే, మాకు ఒకటి రాసియలే. అదే ఆశ వస్తాయిగా అని ఒక అభివృద్ధి అవుతుండొచ్చు, కానీ మాకు అదే ఆశ. అట్లా. ఇప్పుడు చెరువు ఉందా నీకు? ఉన్నాయి, మా సొంతం చెరువు, సొసైటీ ఎన్ఆర్ఎం చెరువు. మరి ఇప్పుడు చేప పిల్లలు వేయలేదుగా? పిల్లలు రాలే కదా, మీ సొంతం ప్రైవేట్ కొనుక్కోవాలంటే బొచ్చ రూపాయలు అవుతుంది. అంటే ప్రైవేట్ అయినా ఆయనే ఇచ్చి ఆయనే కొంటారు కదా, మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు మాకు ఫ్రీగా పోసేది, రూపాయలు లేకుండా పోసేది. గవర్నమెంట్ ఫ్రీగా వస్తాయి, పెద్దగా నువ్వు అమ్ముకునేది. ఇట్లా సైకిల్ వాళ్ళకు అమ్ముకొని కేజీ లెక్క వాళ్ళకు మేము పట్టి అమ్ముకునేది. మేము బయట ప్రైవేట్ అయితే ఏం మిగలదా? ప్రైవేట్ కొనుక్కోవాలంటే మేము ఒక పిల్లకు 10 రూపాయలు పడుతుంది బయట కొనుక్కొచ్చుకోవాలంటే. మేమేం మిలిగాం అక్కడ. లక్షలు మా కాడే ఉన్నాయి సార్. మేమే ఏదో కూలి చేసి బతికే వాళ్ళం, లక్షలు పెట్టి కొనుక్కొని మళ్ళీ నీకు 5 రూపాయలకు అమ్ముకున్నాడు, మాకేడ వెళ్తుంది. ఆ పరిస్థితి వచ్చింది మాకు. ఇప్పుడు ఏమంటుండే ఈ వేముల వీరేశం అడిగితే ఏమంటుండే వస్తాయి అంటారు. వస్తాయి అని ఇంకా కాలం ఆనకాలం వెళ్ళిపోతుంది. మొన్న కూడా అడిగినాం, వస్తాయి మీకు వస్తాయి, సమ్మర్లో వస్తాయి అంటారు, కానీ అవి వచ్చేటట్టు అయితే మాకు నమ్మకం లేదు. అంతేనా? లేదు. ఇప్పుడు ఏమంటారు, మీ ముదిరాజులు అంతా ఒక యూనియన్ లెక్కనే ఉంటదిగా, చెరువు కాడ 50-60 మంది కలుస్తారు కదా? ఉంటాం. మాకు 80-90 మంది మాకు యూనిట్ ఉంటది, సంఘం ఉంది కానీ ఏం చేస్తామండి, పైకి వెళ్ళి రండి. అడిగేద్దరు కూడా లీజు కంపల్సరీ కట్టేస్తున్నాం. ఆ లీజు కట్టడం కూడా సంవత్సరం లీజు కట్టుకుంటారు వాళ్ళు, కానీ మాకైతే ఇదైతే ఏం అభివృద్ధి లేదు. పట్టించుకుంటుండ వేముల వీరేశం వచ్చిపోతాడు అప్పుడప్పుడు? వస్తాడు. మాకు నెలకు 2 సార్లు ఇట్లా వస్తాడు మాట్లాడతాడు. 2-3 సిసి రోడ్లు కూడా ఓపెనింగ్ చేసి మన ఇండ్లు కూడా ఓపెన్ చేసిపోయాడు. కానీ ఇక ఈ పిల్లల గురించి అయితే మాకైతే మరీ ఇబ్బంది. ముద్దురాజులకైతే ఏం లేదు. ఇప్పుడు మీకు చేప పిల్లలు ఇస్తేనే ఉపాధి, అంతే, ఇంకా వేరే పని చేసుకోలేదు. ఏం చేసుకుంటాం మేము? జీవన ఉపాధి మేము చేసుకుంటే గది.
ఇక మేము వేరే పని చేయలేము మేము. ఇక అందులో దిగుతూ అందులోకే పోవాలి. అంతే. వేరే పని చేయాలంటే మా నుంచి కాదు. అది కిలన్నా అందులోకే పోవాలి మేము. పావు కిలన్నా అదే పట్టుకొచ్చుకోవాలి మేము. మా పరిస్థితి అది. ఇప్పుడు మీకు చేప పిల్లలు వేయలే కదా, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. మరి మీ ముదిరాజులు అందరూ ఎవరు కోటేస్తారు? మళ్ళీ కాంగ్రెస్కి వేస్తారా, టీఆర్ఎస్ కా, ఇంకెవరికి? అది ఏది నమ్మకం లేదు మాది. ఇంకా ఎవరికి వేస్తారు నమ్మకం లేదు. అది అంటే ఏం చేస్తాం మరి? ఇక అది రేపు ఆ యూనిట్ కమిటీ అయినప్పుడు నిలదీసి అడిగేది వస్తుంది. కానీ మాకు ఇక ఇంకా ఏది లేదు. మాకు ఎలక్షన్ ఎంత పైసలు ఎవరు ఎక్కువ ఇస్తే అలాగే ఇస్తారు. మాకు అంతే ఉంటుంది. పైసలు అనేది మాకు మా సంఘం అట్లా ఏం ఆశపడదు. ఒక యూనిట్ లెక్కనే మాట్లాడతారు. కానీ మాకైతే రేపు ఫ్యూచర్ రేపు వచ్చేది ఉంటే మాట్లాడతారు. వ్యవసాయం ఉందా మీకు? మాకు ఉన్నది వ్యవసాయం. కొంచెం అంతా ఒక ఎకరన్నర ఉంది. రైతు బంధు రుణమాఫీ అయినాయా? ఇవి అయినాయి. మాకు ఎకరన్నరకైనాయి. ఎకరన్నర రుణమాఫీ. యూరియా పంచేది యూరియా అంటే కొంతమంది వెనకకు తెచ్చుకునే వాళ్ళకు కొంచెం ఇబ్బంది అవుతుంది. వాళ్ళు మేము జర ముందుగా ఎకరన్నర కాదు ముందు తెచ్చుకున్నాం. మాకు ఏం బాధ ఏం లేదు. కొంచెం మరింత ఎకరాలు పెట్టిన వాళ్ళకు 10 ఎకరాల అలా పెట్టిన వాళ్ళకు కొంచెం ఇప్పుడు చాలా ఇబ్బంది అయింది. లైన్ కట్టుడు జర పోజు తెచ్చుకుంటు నిన్నయాల మళ్ళీ దొరుకుతున్నాయి అంటారు కదా, తెచ్చుకుంటారు. మళ్ళీ పోయి స్టాక్ అయినాయి మళ్ళీ. మీకెన్ని ఎకరాలు ఉంది? ఏంటిది భూమి ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 5 ఎకరాలు ఉంది. అవునా? వరి ఇచ్చినావా? అవునా? రైతు బంధు రుణమాఫీ అయిపోయినాయా? రైతు బంధు వాళ్ళు ఇంకా ఒకసారి కూడా ఇవ్వలేదా నీకు? అప్పుడు ఇచ్చారు కానీ ఇప్పుడు వెనక్కి రాలే. అంతేనా? ఎంత వచ్చింది ఎకరానికి అప్పుడు? ఎకరానికి అప్పుడు ఎంత ఇచ్చిరానా? 5,000 కదా. రాలే. ఎంత ఇస్తా అని చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు ఎకరానికి? ఎకరానికి ఇస్తానంటే ఇక ఏముంది అవి మరి ఇక అందరి లెక్క ఎకరానికి ఇంత అంటే ఉంటది. నా పేరు మీద 5 ఎకరాలు. ఇప్పుడు కేసీఆర్ పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా? కేసీఆర్. ఎందుకు కేసీఆర్? ఎందుకు కేసీఆర్? ఎవరి పరిపాలన బాగుంది? కేసీఆర్ పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి? ఎవరు మంచి చేసారు? అది వరకు వచ్చినాయి, ఇప్పుడు రాలే. అదే ఎవరు మంచి చేశారు? కేసీఆర్ మంచి చేసిండా, రేవంత్ రెడ్డి మంచి చేస్తుండా? కేసీఆర్ మంచి. ఏం చేసిండు కేసీఆర్? ఏం చేసిండే? ఏం చేసిండు? ఇక అప్పుడు రైతు బంధు అయ్యి వచ్చినాయి. ఈయన కూడా ఇస్తుండ రైతు బంధు. రాలేగా అంటున్నాను. ఇంకా రెండోసారి రాలే అంటున్నా. ఏ పార్టీలో తిరుగుతావు? నేనా? కాంగ్రెస్. కాంగ్రెస్ లో తిరుగుకుంటా మళ్ళీ కేసీఆర్ బాగుందంటే వాడు వేసిండుగా అప్పుడు డబ్బులు వేసిండుగా. లేకపోతే ఈయన చెడ్డోడు. మంచోడు అంటే చెడ్డోడు మనం అంటాం కానీ. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరు ఎమ్మెల్యే? వీరేసిన కదా. నువ్వు కాంగ్రెస్ అంటావు, మీ ఎమ్మెల్యే పేరు తెలియకపోయినా ఏమున్నాయి ఇక మనకి ఏమైంది అన్ని తిరగనన్నా. కాంగ్రెస్ అంటున్నావుగా. నేను తిరగను. ఆయన టిఆర్ఎస్ ఉంటాడే. ఎవరు వీరేశలింగం టిఆర్ఎస్ ఉండే. కాంగ్రెస్. నువ్వు కాంగ్రెస్ అంటావు, మీ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే. అది వీరేశలింగం. అది ఈయన ఎవరు? కాంగ్రెస్. ఇప్పుడు వేరే టైం రాలేదా? మీ కాంగ్రెస్ ఆయననే ఎమ్మెల్యే. కలవలే? ఎప్పుడు కలవలే? నేనేం కలవను. మనం ఏ పార్టీలో నిజంగా కాంగ్రెస్ ఉన్నావా, టీఆర్ఎస్ ఉన్నావా? ఏ పార్టీలో ఉన్నావే? ఏ పార్టీలో? నీ కాంగ్రెస్ ఉంటానా? కాంగ్రెస్ అంటావు, మీ ఎమ్మెల్యే పేరు తెలియదు అంటావు. కాంగ్రెస్ అంతేనా? కాంగ్రెస్ పక్కా కాంగ్రెస్. ఏం పేరే? సైదులే. ఈ షాప్ మనదేనా? మనదే. రోజు ఎంత? 2,000 నడుతుందా? నడవదే. 1000 రూపాయలు వస్తాయా? 500-600 వస్తాయి. 500-600. మరి ఎట్లా 500-600 అంటే ఏమొస్తాయి? ఏం మిగులుతాయా? ఇక వ్యవసాయం ఉంది కదా. ఎంత వ్యవసాయం? ఎన్ని ఎకరాలు ఉంది? 6 ఎకరాలు ఉంది. 6 ఎకరాలు ఉందా? 6 ఎకరాలు ఉన్నప్పుడు ఈ డబ్బా అవసరం లేదు నీకు. ఎందుకో? 6 ఎకరాలు ఉంది కానీ ఉంటే చాలు. ఇంక ఈ పని ఎందుకు? వ్యవసాయం వేసుకుంటే అయిపోయా. మరి ఆడపిల్లలకి ఏం చేయాలి మరి? అంతేనా? ఎంతమంది? 3. 3 ఎకరాలు అమ్ముకున్నా ఇంకా 3 ఎకరాలు ఉంటాయి. ఇక అంటే కొన్ని ఉండదా? కొన్ని ఉండదా? సరే. ఇప్పుడు కేసీఆర్ పరిపాలన 10 ఏళ్ళు చూసినాం. రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఎవరి పరిపాలన బాగుంది? ఇవన్నీ చెప్పాలంటే ఏం చెప్పి నువ్వు చెప్పే నీకేమనిపిస్తుంది? ఇప్పుడు అదే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు అయితే అప్పుడు పడుతుంది, ఇప్పుడు పడుతుంది. వాసనే.
కానీ కేసీఆర్ ఉన్నప్పుడు కూడా రుణమాఫీ పడలేదు, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు రుణమాఫీ కూడా పడలేదు. ఇప్పుడు కొత్త ఇల్లు వచ్చినాయి కానీ నా పేరు వస్తే కొట్టేసిరే. నీకు భూమి ఉంది ఇక ఇల్లు ఎందుకే? భూమి నాకు ఇల్లు ఎందుకు? ఎందుకుండదు అంటే భూమి మరి పింఛనేందుకు, జాబ్ నుండి పింఛనేందుకు చెప్పవా నువ్వే? అదే ఇప్పుడు నీకు ఒక 6 ఎకరాలు ఉందన్నవి, మొత్తం లేని వాళ్ళు కూడా జాగా లేని వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళకి ఇల్లు ఇస్తారంటే ఒకటి ఉంటుంది. ఎందుకు ఇవ్వకూడదు? మరి భూమి 10 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకు పింఛన్ వస్తుంది కదా, ట్రాక్టర్ పింఛన్ వస్తుంది, కరెంట్ పింఛన్ వస్తుంది ముసలం వాళ్ళకు, మరి వాళ్ళకి ఎందుకు కావాలి? అది కూడా ఆప్షన్. వీళ్ళు ఏం చెప్పారంటే గరీబ్ వాళ్ళకి ఇస్తాం, ఏం లేని వాళ్ళకి ఇస్తాం అని చెప్పారు కాంగ్రెస్. దాన్ని రైట్ ఒప్పుకుంటా, దానికి ఒప్పుకుంటా. ఇప్పుడు 5 ఎకరాల లోపు ఉన్నవానికి పింఛన్ ఎందుకు, ఎక్కువ ఉన్నవానికి కారు ఎందుకు, ట్రాక్టర్ ఉన్నవాడికి ఎందుకు, 12 ఎకరాల భూమి ఉన్నవానికి ఎందుకు, మరి లేనివాడికి నేను ఒప్పుకుంటా. అంటే అవి కూడా కట్ చేయాలంటావు ఇక? మరి చేయాలి కదా. అంతే. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ మీ మంగళవాళ్ళకి ఏం చేసింది? ఏమన్నా హామీలు ఏం చేయలే. కేసీఆర్ ఏం చేసిండు పోనీ మీకు? మాకైతే కరెంట్ మీరు ఉచితంగా ఇచ్చిండు, ఫ్రీగా ఇచ్చిండు. ఇప్పుడు మీరు బిల్ కడుతురా? కడతలే. మరి ఈయన కూడా ఫ్రీగానే కదా ఇప్పుడు? మరి కడతలేనని చెప్తున్నా కదా. అవునే, కేసీఆర్ ఫ్రీగా ఇచ్చిండు, ఈయన కూడా ఫ్రీగానే ఇస్తుండగా. ఇచ్చిండు. అంతేనా? సేమ్ అదే ప్రాసెస్ నడుస్తుంది. అంతే కదా. ఆయన చేసింది నేను చేస్తుండు. ఇంకేమైనా కొత్తగా ఏమైనా చేసిండా? మరి ఏం చేయలేదు ఇంతవరకు అయితే. ఏం చేయలేదు. మీకేమన్నా ఈ సబ్సిడీ కింద లోన్లు ఇవ్వడం అటువంటిది ఏముండదా? ఈ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి కానీ ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్ లో నోటిఫికేషన్ అంటారు. సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తారా, ఎడా టీఆర్ఎస్ వాళ్ళు గెలుస్తారా, బీజేపీ, ఎవరికి అవకాశం ఉంటుంది? నేను ఒకటి చెప్పనా, కాంగ్రెస్ అనేది కాదు, టీఆర్ఎస్ అనేది కాదు, వ్యక్తిగత మనిషిని బట్టి ఎవరైనా చేయొచ్చు ఓటు. అంటే లోకల్ ఎలక్షన్స్ కాబట్టి మనిషిని చూసి చేస్తారా? అంతే. మరి ఈయన నిజాయితీగా పనిచేస్తాడు, చేయగలదు అనే మనిషికి ఓటేస్తారా తప్ప. అది ఇంకో ఆప్షన్ చెప్పనా, ఎవరైతే నోటుకు అమ్ముడు పోతే వాళ్ళు వేసుకోవచ్చు, వేస్తారు. అంతే కదా. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరే? వీరేశం. వచ్చిపోతుంటాడా ఒకసారిగా అప్పుడప్పుడు? ఇప్పుడు చిరుమర్తి లింగయ్య బెటరా, ఇవేమో వీరేశం బెటరా? ఎవరు బెటరు? ఎవరిని కాదన్నా కష్టం అవుతుంది కదా, రోడ్డు మీద షాప్ కాబట్టి. ఎవరన్నా చెప్పండి, నేను ఎవరినకి దంద నడవాలి. వీరేశం బెటర్ అంటే వీళ్ళకి ఇబ్బంది అవుతుంది, లింగయ్య బెటర్ అంటే వీరేశంకి ఇబ్బంది అవుతుంది కాదా? వదిలే అన్న ఉద్దేశం. వద్దు. ఎటు పోతురు? అమ్మనపోలుకు. అమ్మనపోలు. ఇదే ఊరు? పల్లెపాడు. నగరేకల్ కిందకే వస్తుందా? నగరకాల కింద. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరమ్మా? వీరేశం. వీరేశమా? అవునా. ఎట్లా బస్సు పోతారా? ఏం చేయలే, బస్కే పోతాం. సీట్లు దొరుకుతున్నాయి బస్సులో? ఇక దొరికితే గట్లే మామూలుగా, మంది టైటే ఉంటారు. మోత్కూరు బస్కి ఎప్పుడు ఎక్కువ. మోత్కూరు బస్ వస్తుందా? మోత్కూరు బస్, మోత్కూరు నల్గొండ నడుస్తుంది. ఇప్పుడు ఇంచల్ మోత్కూరు దగ్గరనేనా? దగ్గరనే ఉంటుంది. అవునా. ఇప్పుడు మీకు ఈ ఫ్రీ బస్ పెట్టింది కదా, మంచిదేనా ఫ్రీ బస్సు? మంచిగానే ఉంది. మంచిగా ఉందా? కొట్లాడుతురంట. కొట్లాడుతురంటే ఇక అందరం 4 ఎక్కువ అయినాక కాకుంటే నాకు సీట్ అనరా అట్లా. ఇప్పుడు మీరు అంతమందికి ఫ్రీ బస్ లేనప్పుడు బస్ ఎక్కపోతుండేనా? ఎందుకు ఎక్కపోతుండే, అవసరం ఉన్నప్పుడల్లా పోయేటోళ్ళం. మనకు ఈ ఫ్రీ బస్ అవసరమేనా? అవసరమే. అవసరం కాకుంటే ఉంది. ఇంకా జనాలకు మనం అంటే వాళ్ళ కష్టం చేస్తున్నాం, పైసలు వస్తున్నాయి. పని చేయడానికి అవసరం కాదా? బడికి పోయే పిల్లకి అవసరం కాదా? తప్పేం తప్పు, కరెక్టే. కేసీఆర్ పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా? ఆయన బాగా చేసిండు, ఈయన బాగా చేస్తుండు. ఆయన ఏం చేసిండు, ఈయన ఏం చేస్తుండు? ఆయన మా నెత్తిలో చేయబట్టి నేను మా నెత్తిలో చేయబెడతాను. ఆయన వల్ల ఇద్దరు వాళ్ళు అయితే ఏమోది. మన రైతు మీద పెడతారు, ఒకటి పెట్టా గానీ రైతు కష్టం చేసినా అందరు తింటారు. రైతు లేని రోడ్డు మీద తిరిగితే వస్తుంది అబ్బా. రైతులకు ఏం తక్కువ చేస్తారు, మంచిగా చేస్తారు. ఏం చేస్తారు? మేము కష్టం చేస్తే నడుస్తుండు, మళ్ళీ పైసలు కడితేనే మళ్ళీ మందులు ఇస్తుండు. ఏం చేస్తుండు? రైతు బంధు ఇస్తుండ, రుణమాఫీ ఇస్తుండ. రుణమాఫీ ఇచ్చినా ఎవడాడు ఇస్తాడు? మా దాంట్లో పండిస్తాడు, అందులో 10 రూపాయలు 20 రూపాయలు. అది కష్టం మనం చేస్తే. ఏముంది ఆయన ఎక్కడిచ్చే ఏం లేదు. ఏమైనా ఇప్పుడు సర్ఫ్ మీద, సబ్బు మీద, నూనె మీద, నీటి మీద నేను ఆయన తెలియదు. ఉన్నోడికే పెడతాడు, లేనోడు పోయి ఉన్నోడికే పెడతాడు. ఎవరైనా అంతే, మన పైసలు తీసుకొని మళ్ళీ మనకేసా. వాడు ఏం కష్టం చేస్తలేడు. ఆయన రోడ్డు మీద మంచిగా ఆయన పెళ్ళం ఆయన సువాసం మీద కూకుంటాడు. మనం ఎండకట్టు చెమట తీయాలి. ఆయన పూట కిందకి తీస్తుండగా బిడ్డ, మనకైతే తీస్తలేడుగా. ఆయన పెళ్ళం సుఖపడతారు, అక్కలు సుఖపడతారు, తమ్ములు సుఖపడతారు, వాళ్ళ సంపదే సుఖపడతారు. ఈడైనా ఆడైనా బయట అయితే ఏరే వాడిని అయితే సుఖపెడుతుండా. మరి ఇంకేముంది? రేవంత్ రెడ్డి 2500 నెలకి ఇస్తా అని చెప్పింది, మీకు ఎవరికన్నా వచ్చినాయా? 4,000 ఏడిచ్చినా 2500 ఇస్తానడుగా. ఇయ్యలేదని చెప్తున్నా నేను. 2,000 అయ్యే 2,000. ఇప్పుడు పింఛన్ 3,000 చేస్తాను. పింఛన్ ఏమో ఇప్పుడు ఈ నెల వస్తే ఏమొస్తాయో కానీ ఇప్పుడైతే ఏ లేవు. మొదలు
మొదలు వాళ్ళు చేసి కాదమ్మా, ఈ కాంగ్రెస్ గెలిస్తే 3000 ఇస్తానేగా. ఏడా ఒక 1500 అన్నాడు, 2500 అన్నాడు, ₹1 ₹100 చేసింది వాళ్ళు అంటే ఆయన చచ్చిపోయాడు చూడు, బాంబే చచ్చిండు చూడు సాదే ఆయన పేరే ఉంది కదా రాజశేఖర్ చేసిండు నాయానికి ముసలోళ్ళకు 200 ఇచ్చిండు ఆయన. ఆయన చేసిన పిచ్చిని ఇవ్వబడి వచ్చిన వాళ్ళకి చక్కగా ఆయన బాగా ఆంచలకే చూసుకుంటున్నా ఓడి చక్కగా చేయలే బిడ్డ 2000 అంటే ఆయన ఇచ్చినాక ఈయన ఇచ్చిండు. ఒక బిడ్డ కాదు, ఒక బిడ్డకు ఆయన 200 ఇచ్చిండు అంతే. మొదలు ఒక ఆయన కట్నం అయితేనే మళ్ళీ ఒక ఆయన కట్నం అవుతుంది, కానీ మొదలే కట్నాలు 6 రోజులు ఉన్నాయా. ఒక ఆయన అప్పుడు ఏంటంటే తరిశం పెట్టి ఎదురిచ్చి చేసుకొని పోయినాడు. ఇప్పుడు ఏమైందైతే లక్షలు కోట్లు ఇస్తారు కట్నం, ఈయన కూడా అంతే ఉంది. 2000 ఇస్తున్నా, 2000 రూపాయలు ఏమిటికి రేవంత్ రెడ్డి ఇంతవరకు ఇవ్వలే, ఇంకా ఇవ్వలే నాన్న. కానీ కాదమ్మా, ఇప్పుడు వేముల వీరేశంగం ఎమ్మెల్యే ఈయన ఏమైనా చేసిండా కొత్తగా? మీకు ఏమైనా 2 ఏళ్ళు అయితే ఈయన కూడా గెలిచి ఏది లేదు, ఇంకా ఏది లేదు. అంత ఉత్తదే కురుస్తుండ్రు ఈ ఊళ్ళే. మాకు ఇంతవరకు గవర్నమెంట్ సొమ్ము ₹1 కూడా రాలేదు. నాకు 3 బిడ్డలు, ఒక కొడుకు. నా కొడుకు దేశం పోయి బతుండు, లేడు టీఆర్ఎస్ ఉండి గెలిచి ఇచ్చిండు. ఇందిరా మిల్లు ఇస్తున్నట్టుగా ఇయ్యలేను ఆయన మాకు. 11 మందికే వచ్చినాయి ఊళ్ళే. ఇక మా పెంకుడు నిన్న కనుక మాకు ఇల్లు ఇయ్యలే. ఊరోడు మంచోడు అయితే ఊరంతా తేడాగానే ఉంటది, ఏళ్ళతోడు మంచోడు అయితే రాజవంత తేడాగానే అయింది. ఊరు కాడ ఓనికి నచ్చిన ఆయన పెట్టుకుంటుండు, అలా పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటారా గట్లా అని. కానీ ఊరు మంచిది అయితే ఊరంతా మంచిది, బాటే మంచిగా ఉంటది. ఊరోడు చెడోడు అయితే బాడీ చెడిపోతే అన్నీ దొంగలుకుంటారు. మరి అంటే ఊరు కాడనే ఉంది. ఇప్పుడు నాన్న వస్తే బయట కూర్చున్నాం. బతుకమ్మ చీరలు బతుకమ్మ ఆడిరా మొన్న? ఏ చీరలు లేవు, బతుకమ్మ చీరలు కూడా ఇలేదా? అప్పుడు కేసీఆర్ ఇచ్చినా మరి ఇచ్చేది ఆయన. 10 ఏళ్ళు చేసిండు, 10 ఏళ్ళు పెద్దల మాస నాడే ఇచ్చేది. ఆ మాస 2 రోజులు ఉన్నానంగా ఇచ్చేది. ఈయనేమి ఇయ్యలే. అంటే ఇస్తా అని చెప్పిరా? పండగ ఇస్తా అన్నారు. ఇస్తా అన్నాడు. ఈయన ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు. దసరా కానీ బోనాన్స్ అని పైసలు వేసిండు. ఎందుకని కానీ అన్ని మంచిగానే చేసిండు ఆయన. మాకైతే రుణమాఫీ పైసలు ఇవన్నీ పడతలేవు. అది రైతు బంధు మాకు 4 ఎకరాలు ఉంది, ఏయనే వేస్తలేడు. రైతు బంధు కూడా రాలేదు మీకు? రాలే. ఇప్పుడు ఆయన 2 ఏళ్ళుగా 2 ఏళ్లకు మొన్న ఎలక్షన్లు వస్తాయని మొన్న వేసిండు, ఒక కారు వేసిండు. వేయలేదు అయ్యా, తిన్నాక అబద్ధం ఎందుకు ఆడాలి? ఒక్కసారి వేసిండు. ఇప్పుడు 3 కార్ల పైసలు వేయనే వేయలే. వేముల వీరేశం వచ్చిపోతుంటాడా? ఏమో నాకు తెలియదు కొడుక, మేము నిన్నమన్నా లేవు. హైదరాబాద్ శంకుతాపం చేసిపోయాగా ఇంట్లో వచ్చిన వాళ్ళకి, ఇంట్లో వచ్చిన వాళ్ళకి చేసిపోయాయి అంతే. ఇక ఎట్టిగా ఇప్పుడు ఎందుకు వస్తాడు? ఇక ఏమో మొన్న వచ్చి పుట్టు దింపకపోయారు. ఆడ పెట్టుకుంటుడు ఓనికని ఇల్లు లేనోనికి, బువ్వకు లేనోనికి ఇల్లు పెడతలేడు. ఏమైనా ఆయన పారట ఉన్నోనికి, ఆయనకి మంచిగా ఉన్నోనికే ఊళ్ళు ఉన్నోడు ఆయనకి పెడుతుండు, ఇక లేనోడు అట్టే పంతుండాడ. ఉన్నోడా లేనోడా అని చూడాల కొడక, ఇల్లు పెడతాడు. ఏముంది 10 రూపాయలు ఇవ్వగానే ఆయన మూతి మీద ఇంత ఉత్సవయంగానే ఆయనకి చేస్తుండే. అలా లేనోడు అట్టే పంతుండే. ఎట్లా కావాలి? ఎవడేం బాగా చేసిండు? ఏమంటారు? ఉన్నోళ్ళకి కూడా ఇల్లు ఇస్తురా? ఉన్నోళ్ళకి లేదు, లేని వాళ్ళకి లేదు. ఏమైనా ఈ ఊరుకు 4, 5 ఇచ్చిరు గుడాలు ఇవి. ఇక కదవాళ్ళకి ఓవనికి లేవు. ఉన్నోనికి మైనసోనికి ఏమైంది? మా ఊళ్ళో ఆయనకి ఇల్లు ఇచ్చు, మాకు లేదు. లేదు లేదు. అప్లై చేసుకోలే? చేసుకుంటే పెట్టలే. లోపల పంచాయతీ బోర్ల కూర్చోనట ఎవరెవరో చేసి తమాషగా పంచుకుర్రు. ఆడ ఉంది. మళ్ళీ ఇప్పుడు మొన్న పోయినా కూడా కలెక్టర్ ఆఫీస్ లో ఉంది. పెండెల మంగళ బిచ్చమయ్య అని ఉంది, కానీ ఈడ పెడతలేరు. ఎమ్మెల్యే దగ్గర తిరిగేటోళ్ళకి ఇస్తుండా? ఏమో మరి
ఆయన ఆడనేమేమంటుండు అంటే అందరికి ఇంకా వెనకమైన ముందరైనా అందరికి ఇండ్లు ఇస్తారని వీరేశం అంటుండు. ఈ ఊరోళ్ళు ఏమో నాకు నచ్చింది ఏమో ఇస్తారంటారు గట్లా. అది రేవంత్ రెడ్డి ఆడ ఉండి ఓలికిల్లు లేదు వణికిపోలేదు అని ఆయన చూస్తుండా చూస్తాడా? ఇది ఊరోళ్ళ కాడ ఉంది, ఉన్నదంతా ఊరోళ్ళ కాడ ఉంది. సచ్చినోనికి ఇచ్చినా బతుక నువ్వు చెప్తే ఆయన ఇస్తాడు అక్కడ, నువ్వు ఇంకోని చెప్పాలి, ఇంకోటి పోయి ఇంకో కాడ చెప్పాలి. మా పేరు మీద వచ్చినాయి. ఏం పని చేస్తారు మీరంతా? మేము కూలి పని చేస్తాం. రోజు దొరుకుతుందా పని? దొరకదు సారు, ఏనాడని ఒకనాడు చేతనైనాడు పోతాం, చేతగన్నాడు కుటుంబం ముసలోళ్ళం. ఏం పాడబడ్డదయ్యా ఇంత అన్యాయం చేస్తారు. ఎవరికేసారు ఓటు? కాంగ్రెస్ కేసిరా? మేమైతే ఆయనకే వేసినాం అయ్యా, కేసీఆర్ కేసిన. నేను కేసీఆర్ కేసిన కొడుక వేసినావా, ఇంత పింఛన్ ఇచ్చిండు మంచిగా చేసిండు అని ఇచ్చినాం. కానీ తెల్లారి తారక చేసారు రేవంత్ రెడ్డి గారిని, తెల్లారి తారక చేసారు. మేము ఏమైనా కేసీఆర్ కేసినాం. ఆ పొద్దు నుంచి అయినా నేను కేసీఆర్ కేసినాం. మళ్ళా కూడా కేసీఆర్ కేసు వేస్తా. రేవంత్ రెడ్డి ఏం చేసిండ? మహిళలకు 2500 ఇస్తానని ఇచ్చిండా, నేడు చీరు ఇచ్చిండా, ఈ ఏడు ఇచ్చిండా? పింఛన్ అది ఆయన పెంచిందే. పొలానికి 16,000 ఎన్నో వేస్తానని 15,000 ఆయన ఇచ్చిన ఒక వేసి ఇస్తుండు. ఏందైనా వేసేది చెత్తల కంకిరి. నమస్తే. నమస్తే. ఏం పేరే? లింగారెడ్డి. 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 ఓకే. రెడ్డిలు ఎక్కువ ఉంటారా? అంత రెడ్డిలే. అంత రెడ్డిలేనా? ఓకే. ఏ ఊరేది? జువిగూడెం. జుగూడెం. ఓకే. నకరేకల్ నియోజకవర్గమేనా? అవునా? జర మీ అందరిని అడుగుతా, జర ఇట్లా రైలు వస్తా. మీ ఎమ్మెల్యే పేరు ఏం పేరే? నువ్వు ఆగే జరా. కాదే, మీ ఎమ్మెల్యే పేరు ఏం పేరు? ఫస్ట్ సినిమార్తి లింగి ఉండే, తర్వాత ఫస్ట్ అంటే ఎప్పుడు? పోయినసారి. ఆయనకంటే ముందు లేరు ఎమ్మెల్యే లేరుగా? ఆయనకంటే ముందు వీరేశం ఉండు ఫస్ట్, తర్వాత సిల్వర్తి లింగయ్య. వీరేశం కంటే ముందు వాళ్ళూరు కోమటిరెడ్డి వెంకరెడ్డి. నేను మీకు అడుగుతాగానే మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? కోమటిరెడ్డి వెంకరెడ్డి. అరే మళ్ళా కాదంటావు. కోమటిరెడ్డి వెంకరెడ్డి అరే మళ్ళీ ఆయన వేరే ఉండు, సరిగ్గా వస్తలేదు. ఆయన గుర్తులేదు, సరిగా గుర్తుకొస్తలేదా? సరే, నేను తెలంగాణ వచ్చినాకనే మాట్లాడతా. నేను 10 ఏళ్ళు కేసీఆర్ పరిపాలన చూసినాం కదా, అవునా? కేసీఆర్ పరిపాలన ఎట్లుంది, ఈ 2 ఏళ్ళ రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? మస్తుంది. మస్తుంది అంటే మస్తు అంటే మంచిగా ఉందా బాలేదా? ఉన్నది. ఏముంది, 6 ఇచ్చిండా, 6 గ్యారంటీలు, ఇది 1 ఇచ్చిండ. ఇప్పుడు అన్ని అబద్ధాలు ఇస్తుండు. కానీ కరెంటు బిల్లు 200 యూనిట్లకు ఫ్రీ ఇస్తుండు. మళ్ళీ ఇది ఇందిరా మిన్లు ఇస్తున్నాడు, ఉచిత బస్సు ఇస్తున్నాడు, ఇస్తుండు కదా. 2 నెలల్లో 3 చేసిండు. కానీ ఉచిత బస్సు ఆడవాళ్ళకి కొట్టాడ పెడుతున్నాడు. మొగోళ్ళు ఏం చేస్తారు? ఇది అనేది పింఛనండి, అది పింఛలేదు, ఇది పింఛలేదు, రైతు బంధు, గీజు బంధు, భరోసా అందుకో. రైతు బంధు ఇస్తుండు, రుణమాఫీ చేస్తుండు, చేస్తలేడా? చేస్తుండే. ఏం చేస్తున్నాను? ఇప్పుడు మీరు రెడ్డిసి అన్నావు కదా, నీకు ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 3 ఎకరాలు ఉంది. రైతు బంధు రుణమాఫీ కాలేదా నీకు? కాలే. ఆయన ఉన్నప్పుడు అయింది, కేసీఆర్ ఉన్నప్పుడా? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నీకు రుణమాఫీ, రైతు బంధు ఇవ్వలేదా? రైతు బంధు వచ్చింది, రుణమాఫీ కాలేదు. మరి ఏం చేస్తే ఇప్పుడు మీ ఎమ్మెల్యేకి వేముల వీరేశం అడుగుతలేవు మరి కాలేదని? మేము వారికి పోతున్నాం, మా కాలేజీ వస్తలేవా? అదే ఇప్పుడు నీ కాళ్ళు ఇవ్వకుండా ఆయన ఇక్కడికి వచ్చి నేను మందలిచ్చే ప్రయత్నం చేస్తాడు కదా. ఏది ఎవరు మందలేడు, వస్తాడు పోతాడు. అంతేనా? 50,000 మాట్లాడతాడు, ఏందో మనకేమో పెద్ద పెద్ద మాట్లాడతాడు. నిజమే చెప్తున్నావు, అబద్ధం ఆడుతున్నావు? నిజమే. అబద్ధం ఎట్లా ఆడతాడు నేను చెప్పుడు. ఎమ్మెల్యే అయినప్పుడు వచ్చిపోతూనే ఉంటాడు, రాలేదని ఎట్లా అంటాడు? కానీ ఈ ఏడాదికి వస్తుండే ఎక్కడ పోతుండే, మాకు కలుస్తున్నాడు అయ్యా ఆయన. మధ్య మధ్యలో ఎవరు కలుస్తుండో కలిసిపోతుండే, ఏం చెప్తుండో ఏమో మరి. మరి మాకు కలుస్తుండే, మనకి కలుస్తలే. అంతేనా? మరి 50,000 పైచీలకు వచ్చింది అనుకుంటా మెజార్టీ, అంతేనా? అంతేనా? అంతకుముందు చిరుమర్తి లింగయ్య ఏమైనా చేసిండా? ఆయనకి అంతే చేసింది, ఆయన పెద్దగా చేసిండా. ఇప్పుడు ఈ 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ పై నిజంగా వ్యతిరేకత వచ్చిందా? మీరు అబద్ధాలు ఏమైనా ఆడుతురా? అబద్ధాలే ఉంది. మరి కేసీఆర్ 10 ఏళ్ళ అవకాశం ఇచ్చాం కదా, వీళ్ళకి కూడా 10 ఏళ్ళ అవకాశం ఇవ్వాలి కదా. ఏమిస్తారో మరి ఎలక్షన్ లో తెలియదు, అటో ఇటో తెలియదు. మరి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి,
ఎవరు గెలుస్తారు? కాంగ్రెస్ బీజేపీ టిఆర్ఎస్? ఇక తెలియదు, ఇంకెవరు డిసైడ్ కాలేదు. నువ్వేమనుకుంటున్నావు ఎప్పుడు? అదే నేనేమనుకుంటున్నా, ఇవాళ తెలంగాణ వస్తుంది అనుకుంటున్నా. ఇది తెలంగాణ మనది. కేసీఆర్ శాతం అయితే లేదు, నాకు ఆరోగ్యం బాగాలేదు. లేకపోతే కేటీఆర్ లేడా? కేటీఆర్ వాళ్ళు కొట్లాడుకుంటారు. కవిత, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు వాళ్ళే పంచాయతీ పెట్టుకుని వాళ్ళే బయటకు వెళ్ళిపోతారు కదా. ఇంకా బయటకు వెళ్ళినప్పుడు పార్టీ కూడా గట్టి ఉంటుంది కదా. ఓకే. ఎన్నిసార్లు వచ్చిండు వేముల వీరేశం వీడికి? నేను చూడండి అయితే ఒక్కసారి వచ్చిండే నాకు కనపడి. ఒక్కసారి వచ్చిండు. ఇప్పుడు ఈ 2 ఏళ్లలో వేముల వీరేశం మీ ఊరికి ఏమైనా చేసిండానే? ఏం చేయలేదు ఇంతవరకు అయితే, ఏం చేయలేదు. నువ్వు నిజం చెప్తున్నావు అబద్ధం ఆడుతున్నావు? ఏం చేయలేదు ఇంకా. అంటే ఆయన మీద నీకేమైనా కోపమా? నాకెవరి మీద ఏం కోపం లేదు. అరే చేస్తే చేసిన అని చెప్పు, లేకపోతే చేయలేదని చెప్పు. ఇంతవరకు అయితే ఏం లేదు. ఏం చేయలేదా? రోడ్లు లేవు, రోడ్లు ఇంత మంచి రోడ్డు ఉంది కానీ రోడ్ లేదంట. ఇది అయ్యనే చేసింది అది, అప్పుడు చేసిందా? ఎవరు చేశారు? కేసీఆర్ కంటే మొట్టమొదటి చేసిన రోడ్డు ఇది. ఈయనైతే ఏం చేయలేదు. సీసీ రోడ్డు మాత్రం ఆయన చేసింది. ఎవరు చేశారు? కేసీఆర్. కేసీఆర్ చేశారు. ఇప్పుడు వీరేశం ఏం చిల్లి గవ్వ పని కూడా చేయలేదా? ఇప్పుడైతే ఏం చేయలేదు. కరెంటు బుగ్గలు కూడా వేస్తలేడు. కరెంటు బుగ్గలు కూడా వేస్తలేడు. ఏం వేస్తలేడు? బుగ్గలు, కరెంటు బుగ్గలు. ఇప్పుడు ఈ పరీక్ష చేయించినావు నల్గొండ. గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేటా? ప్రైవేటు. ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్ వేస్తలేరా? ఏం చేస్తారు? మేము పోలేము, చేయలేరు. పోతే 2-3 సార్లు మళ్ళరా రేపు రా మాపు అంటే ఇంకా ఈయన చుట్టూ తిరుగుతాడని ప్రైవేట్ గా చేయించుకున్నాం. అప్పుడు కేసీఆర్ కంటి వెలుగు ఇస్తుండే ఇదేనా? ఏంటిది? కంటి వెలుగు చేసింది. ఆయన ఇంటి ఊళ్ళోకి వచ్చేసి చేసేది, ఆ కన్నా పడడానికి అద్దాలని ఇచ్చేది అంతే. ఇప్పుడు ఈయన ఏం చేస్తలేడు? ఏం చేస్తలేడు. ఓకే. నీకు ఎన్ని ఎకరాలు ఉంది భూమి? నాకు ఉన్నది 5 ఎకరాలు. 5 ఎకరాలు. 5 ఎకరాలు. వచ్చిందా రైతు బంధు రుణమాఫీ? రైతు బంధు వచ్చింది. ఏమైంది? కూకున్నాం, కాళ్ళు వస్తున్నాయి. ఎందుకు అంటే వాటర్ మూసి వాటర్ అట్లా ఏమన్నా వస్తుందా? మూసి వాటర్ ఏం లేదు. మరి ఎందుకు కాళ్ళ నొప్పులు? ఎందుకంటే చాలగాక నేను నీళ్ళ తీరు అట్లా. ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన చూసినావు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది కదా, ఎవరి పరిపాలన బాగుంది? ఆయనదే బాగుంది. కేసీఆర్ది. ఆయనది బాగుంటే ఎందుకు కొడగొట్టిరే? ఎందుకు కొడగొట్టినావు? 4 ఏళ్ళు ఆయన, 4 ఏళ్ళు ఈయన అని అట్లా. ఇప్పుడు 10 ఏళ్ళు ఆయన చేసిండు, ఇప్పుడు ఈయన 5 ఏళ్ళు చేస్తాడు, ఈయన 10 ఏళ్ళు చేస్తాడు. ఆయన అదృష్టం. ఇప్పుడు ఆయన 10 ఏళ్ళు ఇచ్చినప్పుడు 5 ఏళ్ళన్నా చూడాలిగా. మరి 5 ఏళ్ళు ఎగేది ఆయన. ఇప్పుడు 5 ఏళ్ళ దాకా అయితే ఆయనదేగా ప్రపంచం. అంతే. టైం కూడా ఇవ్వాలి కానీ ఇంకా టైం ఏముంది అయ్యా? టైం ఇచ్చేది ఇస్తూనే వెళ్తూనే. ఇప్పుడు ఆయన ఏం చేస్తావు? ఇప్పుడు కుర్చీ మీద కూకున్నావు, నాకు చాలా కాదు కుర్చీ మీద కూకున్నా, నువ్వు లేవతావా? ఇప్పుడు మీ వేముల వీరేశం ఏమంటారు అంటే కేసీఆర్ 10 ఏళ్ళు ఆగమనం చేసింది కదా, కొంత టైం ఇవ్వాలంటాడు. ఇయ్యంగో జనం అన్నప్పుడు జనం మారా జాతర మారా. అది కొందరేమో అటు మాట్లాడతారు, కొందరు ఇటు మాట్లాడతారు. ఈ మంచోడు అంచోడు ఎవరు లేడు. విన్నవా? కేసీఆర్ అభిమానులు ఏంది? కేసీఆర్ అభిమానం లేదు, ఆసీఆర్ అభిమానం లేదు. మాట్లాడేది గట్ల. ఎన్నిసార్లు వచ్చిండు మీ ఎమ్మెల్యే వేముల వీరేశం వీడికి? ఎమ్మెల్యే ఎప్పుడు వచ్చింది మాకు అవపడి లేడు. అది ఎప్పుడు వచ్చిండు వాళ్ళకు వాళ్ళకి అవపడతాడు. మంచి మంచి వాళ్ళకే మాకు చూస్తాడు, మమ్మల్ని చూస్తాడు బయట గుద్దు. ఓటు వేయమన్నప్పుడు రాడా దగ్గరకు వచ్చి? అందుకనే మేము కూడా గట్టి అనుకుంటున్నాం, రేపు కూడా ఓటు వేయనప్పుడు వచ్చినప్పుడు అప్పుడు అడుగుదామని సప్లై అడుగుకున్నాం అంతే. ఎందుకు అంత కోపం? ఎందుకు మీ వేముల వీరేశం అంటే మీకు కోపం లేదు కదా. అయితే ఆడ ఒకటే ఓటు వేస్తే వచ్చిండా? మరి మొగోడు ఏం చేసాడు? ఏం చేయలే. మొగోళ్ళకి ఏం చేయలే ఆయన? మొగోళ్ళకి ఏం చేయలే. ఏం చేయలే. ఏం చేయలే. పింఛన్ ఇస్తలేడు అన్న? 2000 ఇస్తుండు. అటు ఇచ్చినోనికి ఇచ్చిండు, ఇప్పుడైనా ఇచ్చినోనికే ఇస్తుండు, ఎనునికి లేనే లేదు. అదే ఇప్పుడు 5 ఏళ్ళ టైం ఉంది కాబట్టి ఒకటెనక అమలు చేసుకుంటూ వస్తుండు. ఇస్తానే 2000 మాఫీ చేస్తానే. ఆ 2000 వచ్చేసినోనికే 2 సార్లు అయినాయి. రాను మొత్తమే రావా, మాపే కావా అట్లా. కలిసిన ఎప్పుడన్నా మాట్లాడినావా? ఏంది మరి నువ్వు 6 గ్యారెంటీలు ఎటువా అని అడిగినావు ఎప్పుడన్నా? ఆడుండని ఫోన్ మేము మీరు కాక ఇప్పుడు వచ్చి అడిగినట్టు ఆడగలో వచ్చే మంచి మంచి కలిసే అక్కడ చూడ ఆయన చెప్తూ
15 సార్లు వచ్చినట్టు అంటున్నానే. మరి ఆయన 15 సార్లు అవ్వలేదు, నాకు ఒకసారి కూడా అవ్వలే. నీ పేరేం పేరే? నా పేరు ఇస్తారెడ్డి, వంగాలు ఇస్తారెడ్డి. నీకెన్ని ఎకరాలు ఉంది? నాకు 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు. రైతు బంధు రుణమాఫీ అయిందా? ఏది కాలే. అబద్ధాలు ఆడుతున్నావా నిజం చెప్తున్నావా? ఏడైంది రైతు బంధు రుణమాఫీ అయిందా? పోదాంపా. నీ తల్లి దెంగినోడు దెంగి ఓటర్ బండి నీ తల్లి వచ్చి వచ్చి రాలే కానీ నీకు అయినా కాలేదు. నీకు అయినా కాలే. నీ మీద ఒట్టు? నా మీద ఒట్టు కాలేదు. రైతు బంధు కాలేదైతే. రుణమాఫీ కూడా కాలేదు. రుణమాఫీ కాలేదు, రైతు బంధు అంటే వచ్చింది. కానీ ఎంత వచ్చింది రైతు బంధు? ఎంత వచ్చింది? 3 ఎకరాలకు 20,000 ఏమొచ్చింది. ఇప్పుడు ఎంత ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఎంత ఇస్తాడు దొంగలని చూడు. ఎంత టీఆర్ఎస్ లేని వీళ్ళకు టైం ఇవ్వాలి కానీ ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఇక ఏం టైం కానీ 5 ఏళ్ళ టైం అయితే ఇవ్వాలి కానీ ఇక 5 ఏళ్ళు ఒకటి ఆయన పోతాడా? ఆయనకు 5 ఏళ్ళు ఒకటి ఇప్పుడు నడ దిగిపోతాడు ఆయన. మీరు అంతా లింగయ్య మనుషులు ఏంది? లింగయ్య మనుషులు ఎవరు మనుషులు చెప్పారు? ఏ పార్టీ లేపు? మేము ఏ పార్టీ కానీ పార్టీ ఏముంది? అదే 10 ఏళ్ళు కేసీఆర్ పరిపాలన చూసాం కదా, వీళ్ళకి కూడా 5 ఏళ్ళు టైం ఇవ్వాలి కానీ. ఇక 5 ఏళ్ళు ఉండకుంటే ఆడిపోతాడు ఆయన. ఉంటాడే, మనం కూడా ఓపిక పట్టాలి కదా. ఓపిక పడకుంటే ఆయన దగ్గర కూర్చున్నావా? మొన్న అసెంబ్లీలో ఎవరికి వేసినావు? కారు గుర్తుకు వేసినావా? కారు గుర్తుకు వేసిన. అలాగే వేసినావు. ఇప్పుడు మళ్ళీ అలాగే వేస్తావేమో నువ్వు. ఏమన్నా బాండ్ పేపర్ రాసిస్తున్నావు టీఆర్ఎస్ లో అలాగే ఓటేస్తానే? బాండ్ పేపర్ అగ్గేంటి పేపర్ మాకు. నువ్వు చెప్తే నీకేంటో, ఆయన చెప్తే ఆయనకేంటి. ఎవరు ఎక్కువ పైసలు ఇస్తా అలాగేనా? అంతేనా? అంతే. మరి వీరేశం వచ్చి 500 ఎక్కిస్తాడు, ఆయనకి వేస్తావా? మరి రేపు లోకం అట్టే వంగుతారు. అంతే. నీకెన్ని ఎకరాలు ఉన్నాయి? నాకు 6 ఎకరాలు ఉన్నాయి. 6 ఎకరాలు 30 గుంటలు. రైతు బంధు రుణమాఫీ నీకన్నా వచ్చిందా రాలేదు? రుణమాఫీ రాలే, రైతు బంధు అయితే పడ్డది. రైతు బంధు వచ్చింది. రైతు బంధు రేవంత్ రెడ్డి ఎంత ఇస్తా అని చెప్పిండు, కేసీఆర్ ఎంత ఇచ్చాడు? 6,000 ఇస్తాను కానీ ఇక 30,000 వచ్చినాయి. 30,000 అంటే ఎకరానికి 6,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. కేసీఆర్ ఎంత ఇస్తుండే? అప్పుడు 5,000 ఇస్తానని ఇచ్చిండు. ఇప్పుడు కేసీఆర్ కొండలు గుట్టలు పెట్రోల్ బంగ్లాకి ఇస్తుండే. ఈయన ఓన్లీ రైతులకి అంటే వ్యవసాయం మీద ఎవరైతే ఆధారపడరో వాళ్ళకి ఇస్తా అని చెప్పిండు. రాజకీయాలు మాకేం వరుకుంటాయి, మాకైతే మా ఉన్న ఎకరాలకి ఇచ్చిండు అంతే. ఇప్పుడు నీకు ఎవరి పరిపాలన బెటర్ అనిపిస్తుంది, రేవంత్ రెడ్డియా కేసీఆర్? ఇంకా సార్లు ఆయన కాలంలో 6-7 సార్లు రుణం రైతు బంధు పడ్డాయి. ఈయన దాంట్లో ఒకసారి పడ్డాయి అంతేగాని రుణం బాగా అప్పులు తెచ్చుకుని అయితే మాఫీ కాలే. అయ్యా. ఎందుకు రుణమాఫీ అందరికి చేసామని చెప్తారు కదా? చెయ్యలేదు అయ్యా. ఇప్పుడు చూపెట్టమని చూపెడతా, కాగితం కూడా ఉంది, బ్యాంకు వాళ్ళు ఇచ్చిన కాగితం కూడా ఉంది. మరి అడుగుతా మీ వేముల వీరేశం ఆయన మాకు ఆయన అడగాలి చెప్పటికి అడుగుతాం. ఆయన ఇంటికి పోయినా కూడా అంత పొలిటికల్ లీడర్లే ఉంటారు, మాస్టర్తో మాట్లాడు. మరి అంతకంటే ఎక్కువ ఏం చేస్తాం మేము? నువ్వు పొలిటికల్ లీడర్ కదా? మమ్మల్ని లెక్క పెడతాను. ఆయన తెల్ల బట్టలు వేసుకున్నావు కానీ వేసుకున్నాం, మమ్మల్ని వాళ్ళు లెక్కలు పెట్టారు. పెద్ద పెద్ద లీడర్లు నియాసంటి వాళ్ళు. మీ రెడ్డిలో నడుస్తుంది బానే రాజకీయం? ఏం నడిచినా దాంట్కి అయ్యా. ఇక 4 సార్లు పోయేటోళ్ళకి ఉరికితోళ్ళకి అవుపడుతుంది కానీ మేము 4 సార్లు ఎందుకు పోతాం ఆయన కాడికి? ఒక మాదేం పెద్దగా నడపదు. ఏం పని చేసిండు ఈ 2 ఏళ్ల కాలంలో వేముల వీరేశం మీ ఊరికి? చేసిండు ఆయన ఏదో ఆడంగిడంగా సచివానికి బతికి ఓనికన్నా ఏమన్నా అయితే ఆడంకి వస్తాడు, ఈడంకి వచ్చి చూసి ఉరుకుతాడు అంతే. దాని తప్ప ఇంకేముంది? ఆయనకి 5-10 ఏదో మనశ్శాంతి కొరకు ఇస్తాడు. సంపాదించుకుంటా బాగా సంపాదించడా? తెలియదు కానీ సంపాదించుకుంది పోగొట్టింది మాకేం తెలుస్తుంది అయ్యా, తెలియదు. లింగయ్య ఉన్నప్పుడు ఎట్లుంటుండే? ఇక లింగయ్య ఉన్నప్పుడు కూడా గంతే ఉంది. ఆయనే అస్తంగా అందరికి చేసినాడు. ఎవరికి ఆయన గుద్ద చుట్టూ తిరిగినంటే చేసిండు, గుద్ద చుట్టూ తిరిగిన కొట్టేళ్ళకి ఇవ్వడానికి ఏం చేయాలి ఆయన కూడా. మరి ఎట్లా లింగయ్య కట్టినాయి, వేముల వీరేశం కట్టినాయి, మరి ఎట్లా? మరి బతుకులు ఎప్పటికి ఇచ్చినాడు ఆయన. నువ్వు మీరు పేదోళ్ళు కాదు, మీరు పేదలం కాకపోయింది, పెద్దగా ఉన్నాను. మమ్మల్ని ఎవరు ఏమున్నా ఓట్లు అనగానే ఓట్లు అనగానే అందరు పోతే ఓట్లు వేసి ఇక ఓళ్ళు గెలిచి అయిపోయాయి అంతే. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ వస్తాయి కదా, ఎట్లా ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? ఏ పార్టీకి ఉంటుంది? వాళ్ళ అదృష్టం ఎట్లుంటుంది, వాళ్ళ బలాన్ని బట్టి గెలుస్తారు. బలం అంటే పైసల బలమా? పైసల బలము ఇక అయ్యమ్మని బతి ఆడుకునే దాని బలాన్ని బట్టి ఉంటది. అందరు బతిమాలతారు, అందరు పైసలు ఇస్తారే. మీరేమనుకుంటారు? ఇంకా మేమేమనుకుంటాం, మేము ఏదానికి గ్యారంటీ చెప్తగలుగుతాం, ఏదానికి గ్యారంటీ ఏం చెప్పలేము. ఎవరు గెలుస్తారో వాళ్ళు పోడు, ఎవరి అదృష్టం ఎలాగుంటే అలాగ నడుస్తుంది. ఇందిరామ్మ ఇండ్లు ఎవరికన్నా వచ్చినాయా? వచ్చినాయా అంటే వాళ్ళ మనుషులకి ఇచ్చుకురా, లేని వాళ్ళకి ఇచ్చిరా? ఎందుకు గరీబ్ వాళ్ళకి ఇచ్చాడు. ఇచ్చిరా?
ఇప్పుడు మీకు పింఛన్ ఎంత వస్తుంది? 2000. ఇప్పుడు వీళ్ళంతా 3000 ఇస్తున్నారా మీకు? అప్పుడు అన్నాడు 4000 ఇస్తా అన్నాడు కానీ ఏమి లేదు, అది ఇంతవరకు కూడా ఏమి లేదు. ఏమంటుండు వీరేశంకి ఎప్పుడైనా కలిసిరా మాట్లాడే ప్రయత్నం? చెప్తానే ఉండి మేము పోతే ఆయన కలిసి అపాయింట్మెంట్ దొరకదు, మాకు మాట్లాడుతుందంటే అవకాశం కలగదు. అంతే ఇక గాలి వచ్చిందంటే వచ్చింది, పోయినాము వచ్చింది మస్తు. కానీ పోతే వాళ్ళతో నియాసమెంట్ వాళ్ళతో పొలికర్ రేడాలతో మాట్లాడు అంతే. ఫ్రీగా ఓటేయలేదా? పైసలు తీసుకొని ఓటేసారా? పైసలు తీసుకోలేదు అయ్యా, పైసలు ఇవ్వడానికి ఇవ్వలేదు. మేము ఏదో గాలి వేయాలంటే వేసినాం, గెలిచిండు, మంచి మెజార్టీతో గెలిపించినాం. కానీ ఇక ఆయన గెలిచినా చెప్పే అంటారు, నేను గెలిచినాక ఎవరిని దేకుతారు అంటే. ఇదే ఊరా? నీకెన్ని ఎకరాలు ఉంది? నాకు 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు ఉందా? నీకు రైతు బంధు రుణమాఫీ అయిందా? 1,00,000 రూపాయలు 2 మాటలు అయింది. మీకు అయింది, గాలకెందుకు కాలేదు రుణమాఫీ? నాకు కేసీఆర్ ఉన్నప్పుడు ఒకసారి 1,00,000 రూపాయలు, రేవంత్ రెడ్డి వచ్చినాక 1,00,000 రూపాయలు మాఫీ అయింది. ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ లో తిరుగుతావా? కాంగ్రెస్ వెళ్ళే నాకు భూమి కొద్దిగా ఉంది, 1,00,000 రూపాయలు తెచ్చుకున్నా. అయితే నేను లోన్ ఏమి ఎక్కువ తక్కువ అది మిత్తి కట్టేది వరకు 1,00,000 రూపాయలు మట్టకుంటే 1,00,000 రూపాయలు కేసీఆర్ ఉన్నప్పుడు ఒకసారి మాపైంది, రేవంత్ రెడ్డి వచ్చినాక ఒకసారి మాపైంది. రైతు మంది కూడా పడ్డది. వీళ్ళకి ఎందుకు రుణమాఫీ కాలేదు నాకు తెలియదు సార్. సోపతేగా అంత మీరంతా అయితే ఎవరి ఇంటికి ఆడికే పెద్ద మనిషి సారు, ఎవరి ఇంటి చూడదాం ఆడే వాళ్ళ ఇంటికి ఆడే పెద్ద మనిషి. ఏమంటారు, వీళ్ళ మిస్టేక్ ఏమైనా ఉందా, ప్రభుత్వం మిస్టేక్ ఏమన్నా? నాకు ఏది తెలియదు సార్. నా వరకు అయితే నాకు 1,00,000 రూపాయలు 2 సార్లు రుణమాఫీ అయింది, రైతు బంధు పడ్డాయి. ఇప్పుడు నువ్వు చూసుకున్నావు, వాళ్ళకు కూడా చూస్తే వాళ్ళకు కూడా మాఫీ అవుతుండే కదనే. ఎవరు బాధలు ఆలపడతారు సారు, ఎవరు బాధలు ఆలపడతారు. మనం వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడతాం సారు. బయట పార్టీలతో నీకు సంబంధం లేదా? నాకు ఏ సంబంధం లేదు. 10 ఏళ్ళ కేసీఆర్ పరిపాలన, 2 ఏళ్ళ రేవంత్ రెడ్డి పరిపాలన, ఎవరి పరిపాలన బాగుంది? ఏ వాళ్ళ గురించి నాకు పార్టీ విషయం ఏం లేదు. సరేగా పార్టీ విషయం నాకు ఆ పార్టీ ఏం లేదు. మీరు చెప్తే పబ్లిక్ నమ్ముతారే, ఎవరిది బాగుంది అంటే నీకు పార్టీతో సంబంధం లేదు కదా. కాంగ్రెస్ వాళ్ళు మనం నాయకులం కావు, బయట తిరుగుతోళ్ళం కావు. మేము మోటు మనుషులు, మేము చెప్పినా ఊళ్ళో నలుగురు చెప్తే ఇంకేయాలంటే అనికేస్తాం అంతే. కానీ ఉంటుందా మనకు నచ్చులకి వేయాలి, ఎవడో చెప్తే ఎట్లా వేస్తావు? అట్లేస్తాం సార్. సరే ఇప్పుడు నువ్వు నిజం చెప్పు, వేముల వీరేశం ఎన్నిసార్లు వచ్చిండు ఇడికి? వచ్చిండు 4 సార్లు వచ్చిండు. ఇక్కడ జాండే ఎగిరేసిండు, తొండాయిలో పిల్లగాడు వస్తే వచ్చిండు 2 సార్లు, 2 సార్లు 3 సార్లు వచ్చిండు. ఇప్పుడు మీ ఊరికి ఆయన ఏం చేసిండు? 2 ఏళ్ల కాలంలో ఏం చేసిండు? ఒక ఇంధనం ఎండిచ్చింది సారు. ఇదో కేసీఆర్ ఉన్నప్పుడు చెత్తలు కూడా ఎత్తుకపోయేది, కానీ ఇప్పుడు ఆ చెత్తలు కూడా ఎత్తుకపోతలేరు ఊళ్ళల్లో. ఇక ఆయన పిరి బస్ పని కాబట్టి నేను అనామాస కానీ బస్సులు పోతే ఆడోళ్ళు నూకి పాడు దిగుతారు. వాళ్ళు ఆడోళ్ళు ఎక్కువ మగోళ్ళు నూకి పాడు పిల్లలతో నూకేస్తారు. ఉన్నస్తని చెప్పాలి సారు. నేను నల్గొండ నాతో సారు పోయినా ఆడోళ్ళు గొరగానిస్తలేరు పిరి బస్సు పెట్టి. ఇప్పుడు ఆడోళ్ళు ఏమంటే, ఇప్పుడు నువ్వు ఉన్నవే ఇంట్లో అమ్మ ఉంటది, రేవంత్ రెడ్డి ఉచిత బస్సు ఇస్తా అని చెప్తారు, రేవంత్ రెడ్డి కోటేసి ఇవ్వకపోతే అట్లా బంధం చెప్తారు కదా. మరి రొడుతీలో మనమే మాట్లాడితే మొగోళ్ళు అయితే దేక్తలేరు సార్ బస్సులో, మొగోళ్ళు అయితే దేక్తలేరు. నా వరకు నేను చెప్తాను సారు, మొగోళ్ళు అయితే దేక్తలేరు. ఇప్పుడు ఇంట్లో ఏమనంటే బస్ ఎక్కిపోతురా, ఫ్రీ బస్ ఎక్కిపోతురా? ఇంట్లో అమ్మని ఏమన్నా అన్నాం అనుకోని ఆధార్ కార్డు చూపించుకుని బస్ ఎక్కి వెళ్ళిపోతున్నాడనా? అడవులు పోతుంది సారు. అడవులు పోతున్నారు. కొట్లాటల గురించి మనకు తెలుస్తారు, వాళ్ళ పనికి వాళ్ళు పోతారు. కొట్లాటల గురించి మనకి ఎవరికి సార్. లింగయ్య ఉన్నప్పుడు ఎట్లుండే? లింగయ్యకు వేముల వీరేశం తేడా ఏమైనా ఉందా? ఇద్దరికి అంతేనా? ఇగో సారు, ఆయన రాజ్యమంది మంచిగా చేసిండు, రోడ్లు మంచిగా చేసిండు. ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు అయితే రోడ్లు మారేసి చేసిండు సారు. కేసీఆర్ ఉన్నప్పుడు వీళ్ళు మా సందు లేకుంటే సిమెంట్ రోడ్లు వేసిండు. కేసీఆర్ సినిమా తిరిగి ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు. ఇక ఈయన ఒక మాత్రం ఈరేశం మాత్రం కొత్త ఇంటి ఇచ్చిండు. 5 లక్షలా 6 లక్షలా? 5 లక్షలు అంటారు. 5 లక్షలకి ఇల్లు మొత్తం అవుతుందా? మరి కాదు సారు, 5 6 అప్పు చేయాలి. అప్పు చేసి అప్పు కట్టకపోతే వాడు చావాలి. అంతేనా? అంతే సార్, అంతే. ఇందిరా మెయిన్లో ఒకటి శాంక్షన్ చేసిండు. మీది ఏంది గరం అవుతున్నావు? ఏ పార్టీ? నాది ఏ పార్టీ కాదు, ఇండిపానికి వస్తున్నావు మొత్తం. ఓపెన్ కాదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. వేముల వీరేశం 15 సార్లు వచ్చిండా? మరి వాళ్ళు 2-3 సార్లు వచ్చింటారు. వాళ్ళు ఇంట్లో వండుకుంటానికి ఎక్కడ కనపడతాడు? ఇదంతా ఇంట్లో వండుకోరు. ఇప్పుడు 5-6 మంది మరి ఆడగరాదు. 15 సార్లు వచ్చిండు. పైలట్ అంటారుగా, ఒక గూడానికి తీసుకొచ్చింది ఆ ఎమ్మెల్యే గారు. ఈ దిగుడమే వచ్చింది, ఎవరికి రాకుండా దిగుడానికి అందరికి రుణమాఫీ. ఏం ప్రాజెక్టు? పైలట్ ప్రాజెక్ట్ అంటారు కదా, ఒక మండలానికి ఒక ఊరికి ఇచ్చేస్తుండ్రు. ఈడ మీటింగ్ పెట్టి ఈయనే ఇచ్చిండు.
3 సార్లు మార్కెట్ ఓపెనింగ్ అయితే వచ్చే ఇంద్రమిండ్ల శంకుస్థాపనకు వచ్చే ఒకటేసారి వచ్చినట్టయితే ఇక మరి ఆయన ఇంట్లో కూర్చొచ్చి ఆయన కనపడలేదు రుణమాఫీ కావాలంటే ఎందుకు కావాలి? 3 లక్షలు తీసుకుంటే ఎట్లా అవుతుంది? ఎట్లా అవుతుంది చెప్పు నువ్వే. రిన్యూవల్ చేసుకోవాలి, 2 లక్షలు తీసుకొని రిన్యూవల్ బ్యాంకులో రిన్యూవల్ చేసుకుంటే అవుతుంది. నువ్వు ఇష్టం వచ్చినట్టు తీసుకుంటే అయితే ₹1,00,000 వరకు రుణమాఫీ చేస్తాను. 2 లక్షల వరకు 2 అయినాయి, నాకైనా 2 అయిందా? రైతు బంధు వచ్చిందా నీకు? వచ్చింది. అనుకురా ఎంత వచ్చింది ఎకరానికి? 6,000. 6,000 ఎంత ఇస్తా అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ? 15,000 ఇస్తున్నాడు కానీ 12,000 ఇస్తారు. ఎందుకు మరి ఇంకా 3,000? నాకు అది బడ్జెట్ లేదు అని చెప్తున్నారు. 6,000 12,000 ఇస్తుండ్రు. నిజమేనా? బడ్జెట్ లేదు నిజమేనా? కేసీఆర్ నిజంగా నాగం చేసిండు, అక్షరాలా చేసిపోయిండు. కాళేశ్వరం కట్టిండు అయ్యా, ఉండు అసూడు పో మరి. కోట్లు 100 కోట్లు దోసుక తినే ఏముంది? ఏడ పక్క పడి ఆడంగానే పోతున్నాయి. ఏ పార్టీ తిరుగుతాను? నేనా కాంగ్రెస్ తిరుగుతా. కాంగ్రెస్. ఎన్నిసార్లు కలిసినావు వేముల వీరేశంకి? వీడికి వచ్చిన సార్ ఎలా కలిసాను నేను. కలిసినావు? ఎన్నిసార్లు వస్తాను సార్లు కలిసినాం. ఇప్పుడు మీ ఊరికి ఏమి ఇబ్బంది లేదా? ఏం లేదు. రోడ్డు ఒక్కటి వాళ్ళు ఎప్పుడో వేసిరట, జమాన్లు వేసిరట. ఇప్పుడు వేసేది ఎన్నేళ్ళు అవుతుంది రోడ్ బడి? సిరిమర్తలింగే కంటే ముందే వేసిరంట. అవును మరి సిరిమర్తలింగే కాకమందికి వేసిరు ఇది. అప్పుడు కూడా ఈరేషన్ ఉండు, కాకపోతే ఆయన టీఆర్ఎస్ లో ఉండు. వాళ్ళు ఏమంటారు అంటే మహిళలకు 2,500 ఇస్తున్నారు కదా, ఇప్పుడు పింఛన్ 4,000 అన్నారు. మరి ఎటు అంటారు? అవి కాలేదు, అవి మాత్రం కాలేదు ఇంకా. అయితే ఎప్పుడైతే 2 ఏళ్ళు అవుతుందిగా, 2 ఏళ్ళు అవుతుందిగా, 2 ఏళ్ళు అవుతుంది ఆయన గెలిచి. అవును అయితే నిమ్మలంగా మరి సిరిమర్తలింగే మాత్రం కాంగ్రెస్ మేము వేస్తేనే గెలిచిండు ఆడు. అల్లకు పోయిండు. ఆడు. ఏం పని చేస్తావు? వ్యవసాయమేనా? వ్యవసాయమే. మరి ఈరోజు పోలే ఈరోజు ఏడుకి గాడ ఉంది పొలం కూర్చుంటా. ఏముంది అలా ఓ బయట ఉంది, బయట కాడ కూర్చుంటా. అంటే మీకెన్ని ఎకరాలు ఉంది? 3 ఎకరాలు ఉంది. నువ్వే పార్టీ తిరుగుతావే? నేను కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ఎట్లుంది? కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లుంది? రేవంత్ కేసీఆర్ ఎట్లుంది? నా వరకైతే మంచిగానే ఉంది. మంచిగానే ఉంది. ఇద్దరు గట్టిగా తిరుగుతాడు కాంగ్రెస్. మొదటి ఓటే నాది, అది అది ఇక మారదు నాది. అంటే వేముల వీరేశం కోసం ఓటేస్తావా కాంగ్రెస్ పార్టీ కోసం ఓటేస్తావా? కాంగ్రెస్ పార్టీ గురించి అంతే. అంతే. వీరేశం అంటే ఇష్టం లేదా? వీరేశం ఇష్టం, నా ఓటే అది. ఇంకా పుట్టిందే ఓటు అంతే, ఇక మారదు. అది చచ్చిందా కూడా మారదు. కాంగ్రెస్ ఏమన్నా ఏది మనకు అవసరం లేదు, ఎన్ని చేయకపోయినా కానీ ఓటు మాత్రం అదే. అంటే ఎందుకు మీరు మారరా అనేగా? మారా అంటే ఎందుకు అట్లా? నాకు అంతే, ఇక వచ్చింది దాంట్లో వచ్చింది, కానీ దాంట్లో పోతుంది అంతే. అంటే కాంగ్రెస్ ఎంత ఇబ్బంది పెట్టినా పర్లేదు, ఇబ్బంది పెట్టినా లేదు, కొట్టినా లేదు, తిట్టినా లేదు, వేసేది ఓటు దా మొత్తం కాంగ్రెస్ కు. ఎందుకు మీకు ఎవరైనా చేతవాడి చేసిరా? అట్లా ఎట్లా మాకేముంది చేతవాడి చేయ. మరి ఎందుకు అట్లా అంటే వాళ్ళు ఇబ్బంది పెట్టినా వాళ్ళకే ఓటు అంటే ఎందుకు? వచ్చింది ఓటు వేసిన దానికి ఫస్ట్ వేసినా మళ్ళీ లాస్ట్ కూడా దాంతోనే అయిపోద్ది అంతే. ఇక మారేది ఉండదు. నేను ఫిక్స్ అయిపోయినా మైండ్ లో మొత్తం అంతే నాది. ఇప్పుడు గతంలో కేసీఆర్ పరిపాలన ఎట్లుంటుండే? ఏం మరి నాకైతే మంచిగా లేదు, నా వరకైతే మంచిగా లేదు. తదిమల వరకు ఎట్టుందో కానీ ఆయన రుణమాఫీ ఆయన వేయలేదు. ఏ సంవత్సరం 10 సంవత్సరాలు కూడా 10 సంవత్సరాలు లాస్ట్ కి పావులు తీసిండు, బారానంతా ఎగదెంగిండు. వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రాని వాళ్ళు రాలేదు. ఇందులోనేమో 110 మందికి రాలేదు, 90 మందికి వచ్చినాయి. సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు గెలిచే అవకాశం ఉంది? బీజేపీయా, బీఆర్ఎస్, కాంగ్రెస్? ఎవరు నీకరం లేదు ఇక్కడ, ఎవరు లేదు. కొంత ఏమైనా పార్టీ పైన వ్యతిరేకత వచ్చినట్టు ఏమైనా అనిపిస్తుందా మీకు? కాంగ్రెస్ పార్టీ పైన ఊర్లల్లో కొంత వ్యతిరేకత కనిపిస్తుంది. వ్యతిరేక ఏం లేదు, ఏం లేదు. కాకపోతే అప్పుడు సంపాదించుకుని డబ్బులు పెట్టి మలుపుకుంటారు అంతే, అంతకంటే ఎక్కువ ఏం లేదు. 10 ఏళ్ళు సంపాదించుకోరు బిర్రగా, పై పెట్టి మలుపుకుంటారు అంతే. ఎన్నిసార్లు వచ్చినాయి వేముల వీరేశం? ఇక నాకు వచ్చిన పనులు కలుస్తూనే ఉంటాడు. ఆయన వస్తుండా? ఓడిపోయిన ఆయన వస్తుండా? ఓడిపోయినా ఎంతకు ఏం పనికి వస్తాడు? ఆయనకు అవసరం లేదు. రాడు.